వెల్కమ్ టు ఫస్ట్ లేడీ. ఈ రోజు మన గెస్ట్ పేరు వినగానే లేదా తనని చూడగానే బోల్డ్ అనుకుంటారు. కానీ అంతే బ్యూటిఫుల్ తను. అంతేకాదండోయ్, బ్యూటీ విత్ బ్రెయిన్స్ కూడా. తనే గాయత్రి గుప్తా. హాయ్. Hi, that's a sweet intro. ఓకే, ఎలా ఉన్నారు? ఫైన్. మీరు ఎలా ఉన్నారు? వెరీ గుడ్. అసలు ఫస్ట్ జర్నీ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు దాదాపు 15 ఇయర్స్ కదా. నాకు మీరు 2010 నుంచి తెలుసు. 2010. సో ఇప్పుడు 2025 అండ్ 15 ఇయర్స్ Yeah. ఆల్మోస్ట్. యాక్చువల్గా సాక్షిలో ఫస్ట్ మీరు యాంకర్ గా Yeah. అయినప్పుడు, Yeah. అప్పుడు మీరు సాక్షిలో మీరు శ్రీరెడ్డి, అనసూయ, యాంకర్ అనసూయ Yeah. ముగ్గురు ఒకే టైం ఇంచుమించు ఇంచుమించు కలిసి వర్క్ చేశారు కదా. Yeah. ఒక సంస్థలో చేసిన తర్వాత మీకంటూ ఒక ఐడెంటిటీ, Mm. శ్రీరెడ్డి అంటూ ఒక ఐడెంటిటీ, అనసూయ అంటూ ఒక ఐడెంటిటీ, ఇట్లా వచ్చినప్పుడు రేపు బాగుంది అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది మీ ముగ్గురు కాంబినేషన్? ముగ్గురు కాంబినేషన్ ఎప్పుడు ఆలోచించలేదు. Mm. బేసిక్ గా ఒక ఇంట్లోనే ఆ పిల్లలే ఉంటే అంటారు కదా, 5 వేళ్ళు 5 రకాల, రకాలు. అవును. ఒక ఇంట్లో నుంచి ఒక డిఫరెంట్ గా వస్తారు కాబట్టి ఒక ఆర్గనైజేషన్ లో డిఫరెంట్ వెరైటీ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో హ్యాపీ అంటే అంటే చిన్నప్పుడు ఏం తెలియకుండా ప్రపంచంలో కొత్తగా పరిచయం అయ్యి మీడియా అంటే ఎక్సైట్మెంట్ లో ఉన్న టైంలో అక్కడ అనసూయ నాకు అప్పుడు బాగా క్లోజ్ కూడా ఉండే. రెగ్యులర్ గా హ్యాంగ్ అవుట్ అయ్యే వాళ్ళం. బట్ లైఫ్ గోస్ ఆన్. లైఫ్ లో ఇంకా లైఫ్ ఈస్ హ్యాపెనింగ్ టు అస్. సో షీ టుక్ హర్ టర్న్. నాది సైడ్ వెళ్ళింది. శ్రీరెడ్డి వాజ్ ఫ్రెండ్. అనసూయతో కొంచెం నాకు క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉండేది. బట్ లేటర్ యా అంటే టచ్ లో లేము, బట్ కలిస్తే మాత్రం మళ్ళీ అదే ఎనర్జీ ఉంటది. అప్పుడప్పుడు వి లైక్ కమ్ అక్రాస్. సో ఐ ఫీల్ హ్యాపీ. అంటే ముగ్గురు ఎంటర్టైన్మెంట్ కి చేసేవాళ్ళు దాదాపుగా. అనసూయ న్యూస్ కి చేసింది. అవును. నేను కొన్నిసార్లు న్యూస్ కొంచెం ఫస్ట్ లో న్యూస్ సైడ్ చేశాను. బట్ దెన్ నువ్వు తెలంగాణ మాట్లాడుతున్నావు, నువ్వు గ్రాంధిక భాష మాట్లాడాలి నీ న్యూస్ లో అంటే నా వల్ల అయితలేదు అంటే ట్రైనింగ్ ఇప్పించారు. అయినా కూడా అయితలేదు అంటే సరే తీసుకో ఎంటర్టైన్మెంట్ లా పడేసి. ఓకే. ఇప్పటికి టచ్ లో ఉంటారా? అనసూయ టచ్ లో ఆహా. ఉంటుంటారా? బేసిక్ గా నేను ఒక ఇంట్రోవర్ట్ ని. నేను ఒకరితో టచ్ లో ఉండాలంటే చాలా ఎఫర్ట్ కావాలి. అండ్ దట్ టు బీయింగ్ మై ఫ్రెండ్ ఇస్ నాట్ ఈజీ. అవును. చాలా కాంప్లికేటెడ్ లైఫ్, అడ్వెంచరస్. అంటే ఒక అమ్మాయి, ఒక మామూలు సాదా సీదా ఒక మారుమూల పల్లెలోనో ఎక్కడో ఉన్న అమ్మాయి బయటికి వచ్చి తను ఎదుర్కొన్న వాటన్నింటినీ బయటికి బోల్డ్ గా చెప్పగలిగే స్థాయికి రావడానికి మధ్యలో చాలా స్ట్రగుల్ ఉంటాయి. నాకు ఫస్ట్ మీ గురించి తెలిసింది ఏంటంటే మీరు జస్ట్ అక్కడ యాంకర్ గా చేస్తున్నారు తెలుసు. తర్వాత మీరు ఒకటి వంటల ప్రోగ్రామ్ ఏదో స్టార్ట్ స్టార్ట్ కుక్కరీ షో స్టార్ట్. యు రిమెంబర్. నాకు ఫస్ట్ నాకు అదే గుర్తొస్తుంది. అంటే సాక్షి నుంచి బయటికి వచ్చిన తర్వాత అవుట్ సోర్సింగ్ చేసుకుందాం కుక్కరీ షో అని చెప్పి సాక్షిలో డిపార్ట్మెంట్ ఫ్రెండ్స్ ని సాగు కొట్టి ఒక డెమో ఎపిసోడ్ షూట్ చేసి అలా ట్రై చేసేది. బట్ అక్కడ తర్వాత పెళ్లి కాంప్లికేటెడ్ అయిపోయింది. ఐ డిడ్ నాట్ అంటే రిస్ట్రిక్ట్ చేసేసి హౌస్ అరెస్ట్ అవ్వడం వల్ల ఇంకా ఐ గేవ్ అప్ ఆన్ ఇట్. బట్ ఐ వాంటెడ్ టు డూ టీవీ షోస్. అదే కుక్కరీ షో చేస్తా అని ప్లాన్ చేసుకుంటుంది. తన అంబిషియస్ ఇట్లా నాకు తెలుస్తుంటే మాట్లాడుకుంటుంటాం కదా ఇంట్లో. మాట్లాడుకున్నప్పుడు ఇవి వినిపిస్తుండేవి నాకు. అంటే అప్పటికి మీకు మ్యారేజ్ కాలేదు? అప్పటికి సాక్షిలోంచి బయటకు వచ్చాక మ్యారేజ్. ఓకే. ఆ తర్వాత మీరు కుక్కరీ షో చేశారా? ఒక డెమో ఎపిసోడ్ షూట్ చేశాను. ఆ తర్వాత టీవీ ఛానల్స్ కి సబ్మిట్ చేయడం, మీటింగ్స్ అవ్వడం అలా స్టార్ట్ అవుతున్నాయి. ఫ్రీలాన్స్ చేద్దాం, అవుట్ సోర్సింగ్ చేద్దామని. అప్పటికే ఇంకా పెళ్లి అయింది. అక్కడ ట్రామాలో మునిగిపోయి, అది కూడా ఫోర్స్ఫుల్ మ్యారేజ్. వెరీ పెయిన్ఫుల్ బట్ గుడ్ లెసన్. అంటే మీరు సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకునేదాకా ఎన్నిసార్లు సూసైడ్ అటెంప్ట్స్? అందకన్నా ఎక్కువనే చేసుకున్నా బాబోయ్. అసలు అందకన్నా ఎక్కువ అంటే ఏంటి అంటే అసలు పద్ధతులు వినే వాళ్ళకే షాకింగ్ అసలు. ఒకసారి గాజుల పౌడర్, వివేకానంద స్వామిని గాజులు ముక్కలు వేసి చంపారు అని చెప్పి స్టోరీలో విన్నాను. సో ఐ థాట్ అట్లా చచ్చిపోవచ్చేమో అని చెప్పి గాజు మొత్తం పౌడర్ చేసుకొని మింగ. ఏం కాలే. హెల్త్ ఖరాబ్ అయ్యి హాస్పిటలైజ్ అయ్యా కానీ చచ్చిపోలే. తర్వాత బేగాన్ స్ప్రే తాగిన ఒకసారి. ఏం కాలే. ఏదో చెట్టు కాయలు తింటే చచ్చిపోతారు అంటే వాట్ ఎవర్ కెన్ మీ పాసిబుల్ ఈజీగా ఏది వాట్ కెన్ గివ్ మీ డెత్ అని ప్రతిదీ ట్రై చేసేదాన్ని. అంటే ఎందుకంత? తర్వాత స్లీపింగ్ పిల్స్ వేసేసుకున్నా, ఏమో వేసేసుకున్నా. ఇంకా అలా మొండిగా చేయాల్సిన చేసినా కానీ గాడ్ డజంట్ వాంట్ మీ టు డై ఎనీ సూన్. అది అంటే భూమి మీదకి వచ్చిన అదేదో ఇంకా పని ఇంకేదో ఉంది అది. కానీ అంత ఇన్నిసార్లు అంటే అసలు అంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీలింగ్ ఆఫ్ సేఫ్టీ లేదు. టూ మచ్ ఆఫ్ సెక్షువల్ ట్రామా. అంటే ఒకసారి ఫ్యామిలీ సపోర్ట్ లేదు ఒక అమ్మాయికి అని తెలిస్తే బయటకు అందరు మంచిగా కనిపిస్తారు కానీ పర్సనల్ గా దొరికింది, సింగిల్ గా దొరికింది, అకౌంటబిలిటీ అడిగే వాళ్ళు లేరు అనే ఒక చెప్పుకునేది. కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే అందరు రియల్ కలర్స్ కనిపిస్తుంటాయి. సో అట్లా నాకు సొసైటీ చాలా హార్డ్ గా పరిచయం అయింది. ఓకే. ఐ హావ్ నాట్ బీన్ ట్రీటెడ్ విత్ కైండ్నెస్ అండ్ లవ్ అండ్ రెస్పెక్ట్. ఐ ఓన్లీ బీన్ అంటే నాకు ఒక హ్యుమానిటీ పరిచయం అవ్వడమే చాలా ఎక్స్‌ప్లాయిటేషన్ తో పరిచయం అయింది. ఓకే. ఓకే. ఇవన్నీ మాట్లాడినా నమ్మే వాళ్ళు ఉండరు. ఈవెన్ ఇప్పుడు మీరు చూసినా నా పాడ్‌కాస్ట్ లో మాట్లాడుతున్నా, ఇంటర్వ్యూస్ లో చెప్తున్నా, సొల్లు చెప్తుంది, అబద్ధాలు చెప్తుంది, బిల్డప్ ఇచ్చుకోండి ఇవే అంటారు గానీ కూర్చొని అరే ఎందుకు మాట్లాడుతుంది, ఎంపథైజ్ చేద్దామా ఆడోళ్ళకి అంటే ఒక ఆమె వచ్చి మాట్లాడుతుంది అంటే కెన్ వి లిసన్ టు హర్, వై షీ టాకింగ్ లైక్ దట్ అనే ఎంపతి ఫ్యాక్టర్ లేదు మన లేదు. దగ్గర. ఓకే. సో ఆ ఎంపతి లేకపోవడం వల్ల భయంలో, హెల్ప్లెస్నెస్ లో జస్టిస్ దొరకదు అన్న క్లారిటీ ఆ టైంకి నాకు జస్టిస్ దొరకట్లేదు. పోలీసులు, లాయర్లు, నా డివోర్స్ ప్రాసెస్ నేను చుక్కలు చూసా. ఐ డి నాట్ గెట్ ఇట్ సో అంటే మ్యూచువల్ కాదా అది? లాస్ట్ మ్యూచువల్ మీద ఎండ్ అయింది. నా గోల్డ్ నీ దగ్గర అంటే నీ గోల్డ్ ఇవ్వను. అప్పుడే నాకు ఫోన్ ఉండే నా చేతిలో, Note 1 సారీ సామ్సంగ్ కొత్త సిరీస్ రిలీజ్ అయిన ఉండే. అది నీ గోల్డ్ అడగకపోతే నేను మ్యూచువల్ యోసిస్తాను. 2 years ఆఫ్ ఫైట్ తర్వాత సరే ఓకే తీసుకో నన్ను వదిలేస్తే చాలు అని అట్లా. బట్ కోట్ల చుట్టూ ఒక్కదాన్నే తిరిగా. అంటే మరి అంత ఫోర్స్‌ఫుల్ గా మ్యారేజ్ చేసిన ఫ్యామిలీ అప్పుడు మీకు లేదా? ఫోర్స్‌ఫుల్ గా అంటే ఇలా లాక్కెళ్ళి చేయలేదు. ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేశారు. అదే ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేసిన ఫ్యామిలీ అయినా అంటే మీకు వదిలించుకోవడానికే. మా పేరెంట్స్ డివోర్స్ అవ్వగానే ఏమవుతదంటే ఇప్పుడు 5 అమ్మాయిలు ఉన్నారు. ఈమె ఏం చేస్తది? ఇది ఇంకా మొగుడు లేడు కాబట్టి వీళ్ళు బిస్కిట్ అనే ప్రెషర్ ఎక్కువైపోయింది. సో మా మామ్‌కి ఏంటంటే ప్రపంచానికి ఓకే నేను హస్బెండ్ లాగా వదిలేయలేదు. ఐ బీన్ రెస్పాన్సిబుల్ పేరెంట్ అని చూయించుకోవాలని ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ నా లైఫ్ నేను బ్రతకలేదు. చిన్నప్పటి నుంచి చాలా చిన్న ఏజ్ లో పెళ్ళైపోయింది. టీన్స్ 14లో పెళ్ళయింది. అంటే ఏం తెలుస్తది ఒక అమ్మాయికి? నా లైఫ్ ఏది అనే క్వశ్చన్ కూడా స్టార్ట్ అయింది. సో ఐ డోంట్ వాంట్ రెస్పాన్సిబిలిటీ ఎనీమోర్ అనే ప్రెషర్ ఎక్కువైపోయినట్టుంది. సో ఒక్కొక్కరికి అలా. అదే అంటే మీది ఆర్య సమాజ్ ఫ్యామిలీ. అంటే అందులో అంత కొంత ఆర్య సమాజ్ అంటే బేసిక్ గా చిన్నప్పుడు ఎవ్రీ సమ్మర్ హాలిడేస్ శిబిరాలకు వెళ్ళేది. అక్కడ ఒక 25 days అట్లా ఉండి సంస్కృతి నేర్చుకునేది, వేదాలు, హోమం, యోగా, మెడిటేషన్, ప్రాణాయామ ఇవన్నీ ఆయుర్వేదిక్ లైఫ్ స్టైల్ అదంతా. దట్ ఈస్ వన్ రీజన్. ద గ్రేటెస్ట్ థింగ్ అండ్ ద ఓన్లీ థింగ్ ఐ కెన్ టేక్ ఫ్రమ్ మై ఫ్యామిలీ ఏంటి అంటే ఈ లైఫ్ స్టైల్. ఇది ఒక్కటి. అంటే అట్లా ఉన్న ఫ్యామిలీస్ కొంత పద్ధతిగా ఉంటాయి. అంటే బయట ఉన్న వ్యూ చెప్తున్నాను. అట్లా అనుకుంటారు కదా! మీ లైఫ్‌లోకి ఇంత ట్రామా, ఇంత మీ మదరు, ఫాదరు డైవోర్స్, మీ విషయాల్లో కూడా మీ లైఫ్‌లో కూడా ఇట్లా ఉన్నాయంటే అది వర్కౌట్ అవ్వలేనట్ట? ఏంటన్నట్టు అక్కడ? ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే గాడ్‌ని మీరు ఎలా చూస్తున్నారు? నేను బాగుపడడానికి దేవుడిని నమ్మడం అనేది ఒక పద్ధతి అయితే, నలుగురిని కంట్రోల్ చేయడానికి దేవుడి పేరు వాడుకోవడం ఇంకో పద్ధతి. రిలీజియన్‌కి, స్పిరిచువాలిటీకి అక్కడే డిఫరెన్స్ వస్తది మనకి. సో ఇంట్లో ఏంటంటే గాడ్‌ని మనం నమ్మాలి, మన బాగుపడడానికి గాడ్‌ని యూజ్ చేసుకోవాలి మన గ్రోత్‌కి అంటే యూ హ్యావ్ టు ఫస్ట్ అండర్‌స్టాండ్. మనకి గాడే పరిచయం అవుతారు. గాడ్ విల్ గైడ్ అస్. అది నేను లాస్ట్ 1 year నుంచి చూస్తున్నా. సో గాడ్ పరిచయం లేని వాళ్ళు అంటే కరుణ అనే ఎమోషన్ లేని వాళ్ళకి గాడ్ పరిచయం అవ్వరు. వాళ్ళు ఎంత చేసినా వాళ్ళకి పరిచయం అవ్వరు. హ్యూమానిటీ, ఎంపతి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈ ఫ్యాక్టర్స్ లేకపోతే లైఫ్ లో వాళ్ళకి గాడ్ పరిచయం అవ్వరు. వాళ్ళు ఓన్లీ కవర్ చేసుకోవడానికి గాడ్ పేరు వాడుకుంటారు. సో అలా మా ఫ్యామిలీలో రూట్స్ ఉన్నాయి. అంటే మా గ్రాండ్ ఫాదర్ కొంతమంది ఉన్నారు మంచోళ్ళు హూ నోస్ ద వాల్యూ ఆఫ్ అవర్ కల్చర్. బట్ దెన్ ఇప్పుడు మా డాడీ లాంటి వాళ్ళు ఏంటంటే ఆరోగెన్స్, పొగరు. అండ్ మై డాడీ ఈస్ నాట్ దట్ కూల్ పర్సన్. ఇస్ వెరీ అంటే ఏమో మరి మా నాన్న చేసిన పాపాలు కడగడానికి నేను ఇది చూస్ చేసుకొని వీళ్ళని ఫ్యామిలీ పేరెంట్స్ గా చూస్ చేసుకున్నా అకార్డింగ్ టు వాట్ స్పిరిచువాలిటీ సేస్. బట్ దెన్ నాకు ఐ డోంట్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ దట్ మ్యాన్. మీరు ఒక స్టేట్మెంట్ చేశారు ఏంటంటే ఎక్కువ ఫ్యామిలీలో పెయిన్ కానీ పర్సనల్గా పెయిన్ ఎక్కువ అనుభవించిన వాళ్ళే ఏ ఆర్ట్ ఫామ్ లోనైనా రాణించగలుగుతారు. అయితే నాకు ఆ స్టేట్మెంట్ కరెక్ట్ గా అనిపించలేదు. దాన్ని మీరు ఎట్లా చెప్తారు? సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఇండస్ట్రీ చూసుకుందాం. మనకి బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూసారా మీరు? ఆ టైంలో సోషల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించి
అంటే ఒక బ్లాక్ అండ్ వైట్ సినిమా చూసినా అంటే ఎంతో కొంత ఎవల్యూషన్ కి పనికొచ్చే కంటెంట్ తీసేసుకుంటా నేను. ఈవెన్ ఇప్పుడు సినిమాలు చూస్తే కూడా మీరు కమర్షియల్ సినిమాలు తీసుకోండి, ఎంటర్టైన్మెంట్ అనే పాయింట్లో సినిమాలు తీసుకోండి. ఫుల్ డాన్సులు చేస్తారు, ఫుల్ పాటలు పాడతారు, స్టంట్లు వేస్తారు, అందంగా కనిపిస్తారు, యాక్టింగ్ చేస్తారు. కానీ అవి ఒక ఎన్నేళ్ళు గుర్తుపెట్టుకుంటాం. ఈ లాస్ట్ డికేడ్ లో వచ్చిన సినిమాలు ఎన్ని గుర్తుపెట్టుకుంటాం? వాళ్ళకి టాలెంట్ లేదంటే ఉంది. బట్ కొన్ని పాటలు ఉంటాయి, శ్రీశ్రీ గారు రాసినవి, ఘంటసాల గారు పాడినవి, అవి ఎన్ని డికేట్స్ అయినా గుర్తుపెట్టుకుంటాం. నేను చెప్పేది ఏంటంటే పెయిన్ చూసిన వాళ్ళ కంటెంట్ లో డెప్త్ ఉంటుంది. జస్ట్ బికాస్ యూ కెన్ సింగ్ వెల్, జస్ట్ బికాస్ యూ కెన్ డాన్స్ వెల్, జస్ట్ బికాస్ యూ కెన్ లుక్ గుడ్, ఆర్ జస్ట్ బికాస్ నేను ఏదో ఒక క్రియేటివ్ ఆర్ట్ వేసిన అంటే దాని లాంజిటివిటీ అనేది డెప్త్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ పెయిన్ ఇచ్చినంత డెప్త్ నార్మల్ ఉండదు. ఫర్ షూర్ ఐ విల్ స్టాండ్ విత్ ఇట్. ఇప్పుడు అన్నట్టుగానే అంటే సినిమా యాక్టర్, మీరు సినిమా యాక్టరు, షార్ట్ ఫిలిమ్స్ డైరెక్టర్ కూడా, ఆస్పైరింగ్ డైరెక్టర్ గా ఇప్పుడు మీరు ట్రై చేస్తున్నారు కూడా. ఇన్ని చేస్తూనే మీరు సినీ ఇండస్ట్రీ మీదనే విమర్శలు చేస్తారు. ఇప్పుడు మనము నేను ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఏంటంటే నా గోల్ ఏంటి, ఇక్కడ ఎంత చెత్త ఉంది అనేది కాదు నా గోల్. నా గోల్ ఆ ఎండ్ పాయింట్. అక్కడికి వెళ్ళడానికి నేను బయలుదేరేసరికి దారంతా చెత్త ఉంది. ఆ చెత్త ఏం చేయాలి, నేను ఇద్దరు క్లీన్ అన్న చేయాలి. నా క్లీన్ మొత్తం చేసే చేత కానప్పుడు సపోర్ట్ని వెతుక్కోవాలి. ఆ సపోర్ట్ కూడా దొరకకపోతే అరే భయ్ చెత్త ఉంది రా, ఎవరైనా హెల్ప్ చేయండి అని మొత్తుకోవాలి. అదే చేస్తున్నారు. ఆ ప్రయాణంలో మీరు అట్లా అరిచే క్రమంలో మీ గోల్ కు చేరుకోలేకపోవచ్చు కదా, ఫ్యూచర్ అసలు గోల్ కి చేరుకునే అవకాశమే పోవచ్చు కదా. ఇప్పుడు నాకేం కావాలి అనేది ఒకటి విషయం అయితే, మనకి ఏం అవసరం అనేది ఇంకో విషయం. నా కేపబిలిటీస్ ఒకటి, నా కోరికలు ఒకటి. సో ఇప్పుడు నా కోరిక ఏంటి, సినిమా తీయాలి, చిల్ అవ్వాలి, ఓ మంచి బంగ్లాలో ఉండాలి, సంతోషంగా ఉండాలి, నాకు ఈ లొల్లొద్దు, మంచి మొగుడు కావాలి, హ్యాపీగా ఉండాలి. కానీ జీవితం అది ఆఫర్ చేయట్లేదు నాకు. సో దానికి దీనికి మధ్యలో బ్యాలెన్స్ చేసుకుంటూ అయ్యా నాకు కావాల్సింది దొరకట్లేదు అని బాధపడకుండా, ఇప్పుడు నాకున్న స్కిల్స్, ఇప్పుడు నా వాయిస్ ఉంది, నేను అది యూజ్ చేసుకోగలుగుతాను కాబట్టి ఆ దాని మీద కోరికతో ఇది యూస్లెస్ అయిపోకూడదు. సో ఈ రెండిటికి బ్యాలెన్స్ చేస్తూ ఐఎమ్ ట్రైంగ్ టు లివ్ మై లైఫ్. సినిమా ఇండస్ట్రీలో ఒప్పుకోరు ఎవరు, కానీ మీరు అది బాహటంగా చెప్పారు. శ్రీరెడ్డి అయితే అసలు చాలా విపరీతమైన బోల్డ్ దాంతో ఆవిడ చెప్పారు. శ్రీరెడ్డికి మీరు హెల్ప్ అంటే ఆ టైంలో సపోర్ట్ కూడా చేసినట్టున్నారు కదా. ఫస్ట్ లో కొంచెం చేశాను, బట్ నాకు లాంగ్ టర్మ్ లో అంత ప్రామిసింగ్ అనిపించలేదు. అంటే విజన్ కనిపించలేదు నాకు. తను చెప్పింది నిజమే, తను అనుభవించింది నిజమే. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను ఎంత మీటు గురించి మాట్లాడినా శ్రీరెడ్డి పేర్లు తీసినంత ధైర్యంగా నేను తీయలేదు. ఎందుకంటే వి ఆల్ సా ద కాన్సిక్వెన్సెస్. అన్ని పేర్లు తీసినా ఏం చేసినా తను ఏం ప్రూవ్ చేయలేకపోయింది. ఎండ్ ఆఫ్ ద డే ఏమైందంటే ఒక బేట్ అయిపోయింది, పొలిటికల్ బేట్ అయిపోయింది. వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వీళ్ళకి సపోర్ట్ చేస్తూ మధ్యలో ఒక బాల్ అయిపోయింది. అందరూ ఆడుకోవడం స్టార్ట్ చేశారు, విచ్ డిడ్ నాట్ గివ్ హర్ పీస్ ఆఫ్ మైండ్. నాకు బాధేస్తుంది. అంటే ఫస్ట్ లో కోపం వచ్చేది, కానీ చూస్తుంటే ఎండ్ ఆఫ్ ద డే తను ఏం కోరుకుంది, సినిమాలు చేయాలని కోరుకుంది, కొంచెం రెస్పెక్ట్ కోరుకుంది, తినడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి, అందరి దగ్గర నుంచి ప్రేమ, ఇంతే కదా కోరుకుంది. కానీ ఆ దారిలో వెళ్తే ఏమవుతుంది, వెళ్ళకపోతే ఏమవుతుంది అనే కాన్సిక్వెన్సెస్ చూడడానికి నేనైనా శ్రీరెడ్డి అయినా వీఆర్ నాట్ ద సేమ్, బట్ వీఆర్ ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హౌ సొసైటీ విల్ టర్న్ యూ వెన్ యూ అదే అంటే జిద్ మీద కూర్చుంటే సొసైటీని ఏం తయారు చేస్తుంది. సొసైటీ రిఫ్లెక్షన్ మేమిద్దరం, యింగ్ అండ్ యాంగ్ లాగా. సో ఐ ఎంపథైజ్ విత్ హర్. షీ డిజర్వ్స్ పీస్, షీ డిజర్వ్స్ లవ్, షీ డిజర్వ్స్ ప్రాజెక్ట్, షీ డిజర్వ్స్ సమ్ హెల్దీ ఎన్వైరన్మెంట్, పీస్ ఆఫ్ మైండ్ ఇస్ వాట్ ఐ ఫీల్. కానీ తను ఫేమ్ కోసం చేస్తుంది, కొంచెం ఎక్కువ చేస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్ చేస్తుంది, ఇటు జగన్ మీద ఒక్కోసారి అట్లా సపోర్ట్ చేస్తుంది, ఒక్కోసారి నెగిటివ్ మాట్లాడు. ఇట్లాంటి కాంట్రవర్సీల వల్ల అంటే చూడడానికి అది ఎట్లా ఉంటదంటే తనకేదో ఫేమ్, ఎప్పుడు వార్తల్లో ఉండడానికి ఏదో ఒక రకంగా యాక్షన్ లేదు కాబట్టి అన్నట్టుగా కూడా కామెంట్స్ వస్తుంటాయి ఆమెకి. కానీ మీ విషయంలో ఆ రేంజ్ మీరేమీ వెళ్ళలేదు. నాకు ఇప్పుడు ఏమైతుందంటే తన గురించి పక్కన పెడితే, ఇప్పుడు నాకు ఒకసారి ఫేమ్ వచ్చిన తర్వాత సినిమాలు ఏంటంటే నువ్వు సినిమాకి ఫేవరబుల్ గా, ఇదంతా బూట్ లికింగ్ బిజినెస్ అండి. మీరు పాలిటిక్స్ లో తీసుకున్నా, సినిమాలు తీసుకున్నా ఎవరిదో ఒకటి నాకుతూనే ఉండాలి. అది మనలో కాదనుకోండి. ఇప్పుడు ఏమైంది, ట్రై చేసింది అవ్వలేదు, సో షీ స్టార్టెడ్ కమింగ్ అవుట్ అండ్ టాకింగ్. బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత సినిమాలు ఎలాగో పోతాయి. నౌ వీ నీడ్ మనీ. మనీ బ్రతకడానికి ఏదో ఒక దారి కావాలి. సినిమాలు ఎలాగూ రావు కాబట్టి వేరే వాళ్ళు ఎట్లా వాడుకోవచ్చు,
ఈమె ఫేమ్ ఎలా వాడుకోవచ్చు అని పొలిటికల్ బెయిటింగ్ చేశారు. బేసిక్గా వాళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళ సైడ్ వెళ్ళడము, ఇవన్నీ కూడా మళ్ళీ నేను ఇలాగే చేశారని నేను చెప్పలేను. ఎందుకంటే హౌ ఐ కంక్లూడెడ్ ఇస్, ఇప్పుడు నాకు ఒకసారి సినిమాలు తగ్గిపోయి నేను మధ్యలో లాస్ట్ 1.5 year బ్యాక్ క్రౌడ్ ఫండింగ్ కోసం ట్రై చేస్తున్నప్పుడు పొలిటికల్ పార్టీస్ నాకు డబ్బులు ఆఫర్ చేశాయి. మేము నీకు ₹1 ఇస్తాం, వాళ్ళని తిట్టు, ఓకే, వీళ్ళని తిట్టు అని, అలా డబ్బులు ఇస్తామని కూడా నాకు ఆఫర్లు వచ్చాయి. వచ్చినప్పుడు నేనేంటంటే కాన్షియస్ డెసిషన్, నాకు ఆకలి వేస్తుంది, నాకు డబ్బులు అవసరం ఉంది, కానీ నేను మొరాలిటీ దాటలేదు. నేను అదే నాకు ధర్మంగా రావాలి, ఒకరిని నొప్పించకుండా రావాలి, ఎవరో మనిషి కూడా నాకు పర్సనల్ గా పరిచయం లేని మనిషి నేను దూషించి డబ్బులు తీసుకోవద్దు అనే ఒక పాయింట్ లో నేను ఐ డిడ్ంట్ చూస్ దట్. దట్ ఈస్ వై, అంటే డబ్బులు వస్తాయి, ఎలాగో అలాగా డబ్బులు సంపాదించాలంటే నేను ఈ రోజు ఇంత పావర్టీ సఫర్ అవ్వను. ధర్మంగా వెళ్దాము, పద్ధతిగా వెళ్దాము, రేపు అంటే ఇంటికి వెళ్ళి అద్దంలో చూసుకుంటే ఎందుకు ఇలా చేసావు అనే గిల్ట్ ఫీలింగ్ నాకు ఉండకూడదు. పడుకునే ముందు ఆత్మ సంతోషంగా పడుకోవాలి, నేను ఎవరికి హాని చేయలేదు, ఎవరితో అప్పులు లేవు, ఒకరిని దూషించలేదు, ఎవరు మనసు నొప్పించలేదు అన్న పాయింట్ లో పడుకోవాలి నేను ఎవ్రీడే. దట్ ఈస్ మై గోల్. అయితే మీరు యాక్చువల్ గా అంటే మనం యాక్టింగ్ కి వచ్చినట్టయితే యాంకర్ గా సాక్షి నుంచి బయటకు వచ్చారు, క్రుకరీ షో అన్నారు, అదొకటి చేసి ఆపేశారు. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్ చేశారా, సినిమాల్లోకే డైరెక్ట్ గా వచ్చారా? ఇట్లా ఫస్ట్ ఏం చేశారు? ఫస్ట్ నేను టీవీ ఛానల్స్ ఆడిషన్స్ ఇచ్చా, సాక్షిలో వర్క్ చేసా. తర్వాత మా మ్యూజిక్ లో కూడా ఆడిషన్స్ ఇచ్చే స్టార్ట్ చేద్దాం అనుకునే టైంకి పెళ్లి లొల్లి స్టార్ట్ అయింది. ఒక 1.5 year 2 years అందులోనే నరకం చుక్కలు కనిపిస్తున్నాయి నాకు. జస్ట్ సర్వైవల్ కోసం కొట్టుకుంటున్నప్పుడు ఇంకా బ్యాక్ పెయిన్ ఎక్కువైపోయి హాస్పిటలైజ్ అవ్వడము, ఈవెంట్స్ చేస్తుండే. సో ఫైనాన్షియల్ గా సపోర్ట్ గా ఏది దొరకట్లేదు. టీవీ ఛానల్లో కనిపిస్తే టీవీ ఛానల్కి వచ్చి కొట్టేవాడు. అలా ఫిజికల్ అబ్యూస్ ఎక్కువైపోయింది. సో కనిపించకుండా ఏం చేయగలుగుతా అనే పాయింట్ లో ఈవెంట్స్ చేయడం స్టార్ట్ చేసిన. వాయిస్ గేట్ అనే కంపెనీ ఉండే, అందులో వాయిస్ రికార్డింగ్స్ ఉంటుండే డిఫరెంట్ టైప్స్. ఫోన్స్ కి లైక్ ఎయిర్టెల్, వోడాఫోన్, ఇవన్నిటికి కాల్ రికార్డింగ్స్ ఉంటాయి కదా, అవి చేస్తుండే. బట్ దెన్ నాకు ఒక పాయింట్ లో అనిపించింది ఏంటంటే, నేను చేయని తప్పుకి నేను మొహం దాచుకుంటున్నా అంటే నేను ఏమన్నా క్రిమినల్ నా, అదే ఇదేంటి అని కోపం వచ్చి ఇంకా డివోర్స్ అయిపోయేదాకా ఉందాం ఏదైతే అది అని చెప్పి, అదృష్టానికి కొద్దీ నాకు ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యి ఆ ఫ్రెండ్ హెల్ప్ చేసి అలా గాట్ బ్యాక్ టు మళ్ళీ అప్పుడు ఇక షార్ట్ ఫిల్మ్స్ చేయడం స్టార్ట్ చేశా. ఈవెంట్స్ చేస్తుండే, షార్ట్ ఫిల్మ్స్ చేస్తుండే. ఇంకా మూవీ ఆడిషన్స్ కి ఇచ్చిన ప్రతిసారి ఈ బ్యాడ్ కాన్వర్సేషన్స్ అంటే, నేను ఏంటంటే చిన్నప్పటి నుంచి నువ్వే ప్రొవోక్ చేసావు, నాకు ఎవరైనా ఎంట పడుతురు, నాకు హెల్ప్ చేయండి అని ఇంట్లో అడిగితే మా డాడీ నువ్వేం ప్రొవోక్ చేసినావు అని నన్ను తిట్టడం కొట్టడం. అది జనరల్ గా ప్రతి అమ్మాయికి కంపల్సరీ ఉంటది ఇంచుమించు కదా. సో దానివల్ల ఏంటంటే నేనే బ్లేమ్ తీసుకోవడం స్టార్ట్, అంటే పేరెంట్స్ మనం బ్లేమ్ చేసినప్పుడు మనం ఇంటర్నలైజ్ చేసుకుంటాం. అవును. సో సినిమా ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు కమిట్మెంట్స్ గురించి అడిగినప్పుడు నేనేమన్నా ప్రొవోక్ చేశానా, నేను అట్లా కనిపిస్తున్నానా, నేనేదో చేసి ఉంటా అందుకే ఎట్లా అవుతుంది, అసలు నాకు అర్థం కావట్లేదు. నేను కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోయా. ఒక్కరంటే 2 సార్లు అంటే అనుకోవచ్చు, ఎక్కడ పోయినా ఇదే నడుస్తుంది అంటే నా దగ్గర ఏదో తప్పు ఉందని అని బాగా ఆలోచించి, మేబీ ఇది పద్ధతి కాదేమో, నాకు తెలీదు కదా, సో లెట్ మీ డూ షార్ట్ ఫిల్మ్స్ ఫ్రెండ్స్ తోని. ఆ షార్ట్ ఫిల్మ్స్ చూసి వర్క్ పిలిస్తే అప్పుడు ప్రాబ్లీ అని చెప్పి ఇంకా నేను ఆడిషన్స్ ఇవ్వడం మానేసాను మూవీస్ కి. ఇచ్చడం మానేసి షార్ట్ ఫిల్మ్స్ చేస్తే ఇంకా అక్కడ నుంచి ఐ స్టార్టెడ్ గెటింగ్ ఆఫర్స్. షార్ట్ ఫిల్మ్ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఏంటి గుర్తుందా? మై పాస్ట్ 3 గర్ల్ ఫ్రెండ్స్. నాకు మిమ్మల్ని ఫస్ట్ ఎందులో అంటే పెళ్లికి ముందు, అది లాస్ట్ షార్ట్ ఫిల్మ్. సార్ తర్వాత సినిమాల్లోకి ఏ సినిమా ఫస్ట్ సినిమా మీది? ఫస్ట్ బందూక్ అనే సినిమా వచ్చింది. అది ఒక 2 days ఏమో ఆడింది. దాని తర్వాత బయట ఆన్లైన్ లో కూడా పెట్టలేదు. తర్వాత ఐస్ క్రీమ్ 2 ఆర్జే గారిది చేసిన. నాకు అసలు ఆర్జే గారు అంటే తెలీదు. తర్వాత ఫ్రెండ్స్ అందరూ ఆర్జేతో సినిమా చేస్తున్నావు అంటే ఎందుకు ఇంత ఎక్సైట్ అవుతున్నారు అందరం రీసెర్చ్ చేస్తే ఓహో అనుకున్నా. సెట్ లో అంతా ఎక్సైటింగ్ అనిపించేది, కొత్త కదా. సో కాల్డ్ సో బిగ్ డైరెక్ట్ అంటే చిన్నప్పుడు ఇంట్లో సినిమాలు చూడలేదు. అసలు టీవీ అనేది యాక్సెస్ లేకుంటుండే. సో ఇట్లా ఆర్జే గారు తీసిన ఐకానిక్ సినిమాలు ఏవి కూడా నాకు తెలియదు. తర్వాత నాకు ఐస్ క్రీమ్ 2 సినిమా షూట్ అయ్యేటప్పుడు నేను ఆర్జే గురించి రీసెర్చ్ చేసి క్రేజీ ఇంత క్రేజీ వావ్ అని ఫుల్ ఎక్సైట్మెంట్ వచ్చింది. ఇంకా సెట్ లో అంతా ఇట్లా ఫుడ్ అడ్మైరేషన్ మోడ్ లో ఉండే అనమాట. నెక్స్ట్ ఏం చేస్తారు అట్లా ఉంటుండే. సో నడిచింది ఒక లొకేషన్ నుంచి ఒక ఫుల్ పరిగెత్తిస్తుంటాడు ఆర్జే సార్, అందరినీ ఉరికిస్తుంటారు. బాగుండే, ఇంట్రెస్టింగ్ ఉండే. తర్వాత షూట్ అయిపోయిన తర్వాత డబ్బింగ్ లో మొత్తం ఫుటేజ్ చూసుకొని ఏడ్చుకున్నా ఇంటికి వెళ్ళి. ఈ సినిమా ఏంది ఇట్లుంది, నేనేమో ఎక్స్పెక్ట్ చేసా ఏదో ఆర్జే గారు ఏంది గోవిందా లాంటి సినిమాలు ఏంది, ఐస్ క్రీమ్ 2 ఏంది ఓ అద్దా అనుకొని ఫుల్ డిప్రెస్ అయిపోయినా.
ఇంత ఎక్సైట్మెంట్ అంతా బిస్కెట్ అయిపోయింది షీట్ అని. నెక్స్ట్ సినిమా రిలీజ్ అయింది. ఫస్ట్ డే వెళ్దామని ఇలా బయటికి వెళ్తుంటే అయ్యా నా సినిమా సక్సెస్ ఫెయిల్ పక్కన పెడితే ఆ జీవితం సినిమా చేసిన సెలబ్రేట్ చేసుకుందాం పోదాం అంటే నేను ఒక్కదాన్నే ఉన్నా. ఫ్రెండ్స్ లేరు, ఫ్యామిలీ లేదు. అయ్యా నేను ఇంత వేస్ట్, అసలు సెలబ్రేట్ చేసుకోవడానికి నాకు ఎవరు లేరు అని ఏడ్చుకుంటే కూర్చొని వెళ్ళలేదు. అది అంటే ఆర్జీవితో పరిచయము సినిమా తర్వాత కూడా ఆర్జీవి మీద కూడా కొన్ని సమ్ రిలేషన్ ఉన్నట్టుగా ఇట్లా కొంచెం అవన్నీ fake news అవన్నీ అండి. అవన్నీ అప్పుడు బాగా వైరల్ గా అయ్యాయి కదా. అంటే బేసిక్ గా దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హు గాట్ థ్రెటెన్డ్. ఓకే, అంటే నేను ఇండస్ట్రీలో ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నా, చాలా సీక్రెట్స్ తెలుసు నాకు, చాలా విషయాలు తెలుసు, చాలా దగ్గర నుంచి చాలా మందిని చూసి చాలా ఉంటాయి. అదే సో ఇదేంటంటే తొక్కేయాలి, ఫస్ట్ నోరు తొక్కేయాలి అని చెప్పి అలా ఫేక్ న్యూస్ చాలా ఇవన్నీ ప్లాన్డ్. ఇవి పీపుల్ హూ నో విల్ నో. అందరికి ఏంటంటే ఏదో వాగుతుంది అది అనుకుంటారు కానీ అంటే మీరు ఓపెన్ గా దాని మీద మాట్లాడారు. అవును మీరు ఇట్లా అన్నారు కాదది ఇది విషయం, అసలు ఆయన ఎట్లా ఉంటారు అని మాట్లాడారు మీరు. దాని మీద కూడా చాలా అంటే ఆ టైంలో నేను ఎప్పటి నుంచో మీరు ఫేక్ న్యూస్ ఏదైతే ఆర్జీ పెళ్లి చేసుకొని ఇవన్నీ ముచ్చట వచ్చే ముందే నేను ఒక 1-2 years ముందు నుంచే ఐఎమ్ ఆల్వేస్ వోకల్ అబౌట్ నా డివోర్స్ నన్ను షేక్ చేసేసింది. ఓకే, నేను ఐఎమ్ నాట్ ఎ మ్యారేజ్ మెటీరియల్ అండ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యారేజ్. ఒక మొగుడిని డైలీ బేసిస్ లో భరించే అంత ఓపిక సహనం క్రియేట్ చేసేంత లేదు నాకు. అంటే అంత కాన్ఫిడెన్స్ లేదు. మొగుడు చెడు అనట్లేదు, బట్ అంత ధైర్యం కానీ కాన్ఫిడెన్స్ కానీ ఓపిక కానీ లేవు. సో నేను అసలు పెళ్లి విషయం అనేది పెద్ద జోక్. నాకు పెళ్లి అనేది జోక్ అట్లాంటిది. నేను ఆ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బుర్ర ఉండాలి. అది ఏంటంటే వాళ్ళు స్ప్రెడ్ చేయాలని డిసైడ్ అయ్యి ఒక్కరు కాదండి. దెర్ ఆర్ సో మెనీ. నాకు ఆ ఫేక్ న్యూస్ వచ్చిన రోజు ఒక 100 మెసేజ్లు వచ్చినాయి. చాలా ఛానల్స్ లో వచ్చాయి ఆ న్యూస్. నేను ఒక అన్న మాట ఇప్పుడు ఎక్కడ ప్రూఫ్ లేదు. దెర్ ఈస్ నో వేర్ దట్ ఒక వీడియో ప్రూఫ్, ఒక ఆడియో ప్రూఫ్ ఏదో ఒకటి ఉండాలి. అది ఏది లేకుండా ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ చేయడం అనేది బేసిక్ ఇది నాకు ఒక రియాలిటీ చెక్. అంటే నేను ఉంటున్న నా తెలుగు వాళ్ళు, నా మీడియా, నా తెలుగు ఇండస్ట్రీ అనుకున్న వాళ్ళు ఏమి పెద్ద శుద్ధపూసలు గారు. జస్ట్ ఒక వాయిస్ కట్ చేయడానికి ఎంతకన్నా చిల్లర రేంజ్ కి దిగజారుతారు. అంటే ఇది ఎంత అట్టర్ స్టూపిడిటీ అంటే దీనికి వాల్యూ లేదు. ఒక ప్రూఫ్ లేని విషయాన్ని పట్టుకొని వైరల్ చేయడానికి రెడీ అయ్యారు అంటే ఇంత స్టూపిడ్ పీపుల్. అండ్ వీళ్ళ దగ్గర నేను ఐఎమ్ ట్రైంగ్ టు బీ బిలాంగింగ్. అంటే వీళ్ళను ఫ్యామిలీగా ట్రీట్ చేయాలి, నన్ను ఓన్ చేసుకోండి, నాకు సినిమాలు అని వీళ్ళ దగ్గర ట్రై చేస్తున్నా. నా స్టాండర్డ్ ఏమైంది అనే పాయింట్ కి అర్థమైంది నాకు. కానీ మీరు అంటున్న ఆ తెలుగు వాళ్ళలో ఒకడే కదా సందీప్ రెడ్డి వంగ కూడా. ఆయన మీకైతే అంటే ఇట్లాంటివి రూమర్స్ అని కాదు కానీ మీ హెల్త్ టైంలో మీకు చేశారు అందరూ అంటే వై యామ్ ఐ బీయింగ్ డెస్పరేట్. ఇప్పుడు నేను అందరు చెడ్డోళ్ళు అంటలేనండి, కానీ నన్ను చెడు చేస్తున్న ఒక సమూహం అయితే ఉంది కదా. సో వై యామ్ ఐ ఫోర్సింగ్ అంటే అంత సెల్ఫ్ అంటే నా ఐడెంటిటీ క్రైసిస్ అంత ఉందాకి నన్ను వీళ్ళందరూ నన్ను బిలాంగ్ చేసుకోవాలి, అందరూ మంచి అనుకోవాలి. మంచి అనుకోవడం కాదు, ఓన్ చేసుకో, ఇంక్లూడ్ మీ కలుపుకోవాలి. సో అట్లా నేను 100% అంటే అది వేరు. ఓకే, దెర్ ఆర్ బంచ్ ఆఫ్ పీపుల్ ఆర్ డూయింగ్ దిస్ టు మీ అండ్ ఐఎమ్ నో మోర్ సీకింగ్ వ్యాలిడేషన్ అండ్ నేను చేసుకుంటా అనే పాయింట్కి వచ్చేసిన. సో అది రావడానికి ప్రాబబ్లీ ఇవన్నీ హెల్ప్ చేసినాయి. అంటే ఎంత దుమ్మెత్తి పోస్తే నాకు అంత క్లారిటీ వస్తుంది, ఇట్లాంటి వాళ్ళు వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు అని. ఇప్పుడు బాల్ అనే దాన్ని ఎంత గట్టిగా గోడ కొడితే అంత రివర్స్ వస్తారు, ఎంత కిందికి కొడితే అంత అట్లా ఆ ప్రెషర్ మీకు, మీరు అట్లనే ఎంత కొడితే అంత వస్తున్నట్టుగా. అయితే మీకు ఇదే కాకుండా కాస్టింగ్ కోచ్ అట్లా అడగడమే కాకుండా మీ మీద రేప్ అటెంప్ట్స్ కూడా జరిగినాయి అని చెప్పారు. నిజంగా అట్లా జరుగుతుందా ఇండస్ట్రీలో? అంటే ఇప్పుడు ఏమైతుందంటే అండి, నేను అర్థం చేసుకున్న ఒక ప్యాటర్న్స్ ఉన్నాయి. అంటే కూర్చొని లాస్ట్ ఇయర్ 1 year కాంటెంప్లేట్ చేసుకుని ఇక్కడ దాకా ఎందుకు తెచ్చుకున్నా, ఇన్నిసార్లు ఎందుకు అయింది, నాది ఎంతవరకు తప్పు ఉంది, ఒకసారి 2 సార్లు ఇన్ని అవుతుంటే ఐ హ్యావ్ టు సిట్ అండ్ థింక్ లైక్ వై ఇస్ దిస్ హ్యాపెనింగ్ టు మీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి అర్థం చేసుకున్నా అంటే ఫస్ట్ మా నాన్ననే టాక్సిక్. మా నాన్న లెవెల్ ఆఫ్ టాక్సిసిటీ నేను నా పోడ్కాస్ట్ లో చెప్పుకుంటా. బట్ ద కైండ్ ఆఫ్ వైలెన్స్, ఎక్స్‌ప్లాయిటేషన్ నేను మా నాన్న దగ్గర నుంచి చూసిన అంటే అసలు ఒక సేఫ్ మొగడు ఎలా ఉంటాడో నాకు తెలీదు. మా ఇంట్లో ఏంటంటే బావలు వచ్చిన అన్నయ్య అని పిలవాలి, ఎవరితో ఎవరు మాట్లాడకూడదు, ఫ్రెండ్స్ ఇంటికి రాకూడదు, చుట్టాల ఇంటికి రాకూడదు, మేము ఎవరింటికి వెళ్ళకూడదు. ఇలా ఇంట్లో 5 అమ్మాయిలు. మాకు తెలిసిన ఒకటే ఒక మేల్ ఫిగర్ ఫాదర్. అక్కడ నుంచి కట్ చేస్తే డైరెక్ట్ బయటకు గెండేశారు. ఇప్పుడు నాకు నేనేమనుకుంటా, అందరు మొగోళ్ళు చెడ్డోళ్ళు కారు, ఇదైతే మనం నాట్ ఆల్ మెన్ అన్న విషయం మనం ఎప్పుడు ఇంటనే ఉంటాం.
సో అందరు చెడ్డోళ్ళని ఎందుకు అనుకోవాలి? మనం బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వీళ్ళు చెడ్డోళ్ళు సొసైటీలో కలిసి ఉంటున్నారు, ఫ్యామిలీ సిస్టమ్‌లో ఉంటున్నారు, పెళ్లి అయి ఉండది, పిల్లలు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. సో వాళ్ళందరి చుట్టూ ఆడోళ్ళు ఉంటున్నారు కాబట్టి వీళ్ళకి ఎంతో అంత ఇంగిత జ్ఞానం ఉంటది. ఒక అమ్మాయి కన్సెంట్ లేకుండా ముట్టుకోకూడదనే ఫీలింగ్‌లో ఉంటాం గదా! కానీ ఎంత సర్ప్రైజ్ ఇస్తారు. అంటే సడెన్‌గా కలవంగానే కొంతమంది చేస్తారు. కొంతమంది నమ్మకం కొనుక్కొని చేస్తారు. కొంతమంది ప్రామిస్‌లు చేస్తారు. కొంతమంది హెల్ప్ చేసిన తర్వాత చేస్తారు. అట్లా అంటే ఇంత వెరైటీ ఆఫ్ స్టోరీలు క్రియేట్ చేసి ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు. ఒక అమ్మాయిని ముట్టుకోవడానికి, ఆ అమ్మాయిని ఏమైనా చేయడానికి రకరకాల స్ట్రాటజీస్ ఎన్నెన్ని రకాలు చూడాలని అంత చూసా. తర్వాత అర్థమైందంటే ఇట్స్ నాట్ మై ప్రాబ్లమ్. ఇట్స్ నాట్ మీ. ఇట్స్ మై ఇన్నోసెన్స్. అండ్ ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇన్నోసెన్స్ వల్ల ఎదురుంగా మనిషి మ్యానిపులేటివ్ అనే ఎస్టిమేషన్ చేయరాకపోవడం వల్ల అండ్ ఇంకంతా ఆడదానికి సెకండరీ సిటిజన్ ఉమెన్ ఎప్పుడు ఈక్వల్ గా చూడని సొసైటీ కాబట్టి ఇదంతా అన్న ఫీలింగ్ లో నాకు పడదా నేను చేయలేనా అని ఒక ఈగో ఒకటి ఇవన్నీ అర్థమవుతుంది. మీరు యాక్చువల్ గా మ్యారేజ్ తర్వాత రిలేషన్షిప్స్ లో కూడా ఉన్నారు కదా? మ్యారేజ్ తర్వాత రిలేషన్షిప్స్ అంటే బ్రేకప్ అయిన తర్వాత ఒక 1-2-3 ఇయర్స్ బ్రేక్ తీసుకొని డీటాక్స్ చేసుకొని మెంటల్లీ, ఫిజికల్లీ, స్పిరిచువల్లీ అంతా డీటాక్స్ అయినాక అప్పుడు నెక్స్ట్ స్టేజ్. మొన్న ఈ మధ్య కూడా మీకు బ్రేకప్ అయ్యి ఇలా 23లో అదే మ్యారేజ్ తర్వాత 2 బ్రేకప్స్ అయినాయి. ఆ టైంలో నేను 3 బ్రేకప్స్ అయినాయి సారీ. ఓకే. అంటే ఇక్కడ ఒక థియరీ ఉంది ఏంటంటే అమ్మాయిలు తెలిసి మళ్ళీ అలాంటి వ్యక్తిని చూస్ చేసుకుంటుందంట. అమ్మాయి చూస్ చేసుకోరండి. ఇప్పుడు అమ్మాయిలు పక్కన పెట్టండి. నా విషయానికి వస్తే నేనేంటంటే నేను ఇంట్రోవర్ట్‌ని. ఓకే. నేను స్కూల్‌లో ఉన్నప్పుడు, కాలేజ్‌లో ఉన్నప్పుడు ఇలా వెళ్తే నాకు ప్రపోజ్ చేస్తుంటారు. అందులోంచి బెటర్ ఎవరైనా చూస్ చేసుకుంటాను. అంతేగాని వెళ్ళి నాకు అబ్బాయి నచ్చాడు, అబ్బాయి నాకు పడాలి అనుకునేంత గ్యాప్ ఉండదు. ఇప్పుడు సొసైటీ ఎప్పుడైతే ఐడియల్ ఉంటది అనుకోండి అప్పుడు మీరు చెప్పిన మాట కరెక్టే. కానీ ఇప్పుడు మన దగ్గర అంతా మీరు చూసుకుంటే ఈ పితృస్వామ్య వ్యవస్థ ఏం చేస్తదంటే ఒక మొగోడు ఈగోని ఎంటర్‌టైన్ చేస్తది. ఓకే. మొగోడిని నువ్వు కింగ్ రవై ఆడది నీ కింద అనేది ఒకటి నేర్పిస్తది. రెండోది మన తెలుగు సినిమాలు తీసుకోండి. హీరోయిన్ ముడ్డు మీద ఒకటేస్తారు. కన్సెంట్ లేకుండా ముద్దు పెట్టేస్తారు. బాల్స్ బొడ్డు మీదేసి ఫ్రూట్స్ చేస్తారు. ఇంత ఆబ్జెక్టిఫై చేస్తారు. ఇవన్నీ చేసిన తర్వాత ఒక మొగోడు క్యారెక్టర్ ఎట్లా అనేది సినిమాలు ఎంత ఎఫెక్ట్ చేయవని ఎంత మాట్లాడినా చాలా ఎఫెక్ట్ చేస్తాయి. ఓకే. ఈ రాంగ్ థింగ్స్ ఇప్పుడు ఫిజికల్ టచ్ గురించి కమ్యూనికేషన్ ఎంత ఉందండి మన సొసైటీలో. సెక్షువల్ కమ్యూనికేషన్ ఒక అమ్మాయితో ఎలా ముందరికెళ్ళాలి, అబ్బాయితో అంటే ఒకరితో రొమాంటిక్ రిలేషన్షిప్ నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఎలాంటి కమ్యూనికేషన్ ఉండాలి, అమ్మాయిని ముట్టుకోవాలంటే ఎలాంటి కమ్యూనికేషన్ ఇవేం లేదు మనకి ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ అంతా పాన్ వీడియోస్ ఇచ్చాయి. ఆ పాన్ వీడియోస్ లో ఎంతగానో నీతి ఉంటది ఉండదు. అదంతా రాంగ్ వేస్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఫిజికల్ ఇంటిమసీ. ఈ పాయింట్ లో సెక్స్ అనే టాపిక్ మనకు పాన్ నేర్పిస్తుంది. అమ్మాయిలు ఎలా అప్రోచ్ అవ్వాలో తెలుగు సినిమాలు నేర్పిస్తున్నాయి. మనం తెలుగు గురించి మాట్లాడుకుంటే ఈ కాంబినేషన్ లో మనకు సేఫ్టీ అబ్బాయిలు ఎలా దొరుకుతారు? ఇంతమంది ఉంటారు క్రౌడ్. అంతమందిలో నేను ఎక్కడ వెతుక్కోవాలి? మీరు వెతుక్కోవడం అంటే అందులోంచి ఏంటంటే వీళ్ళు మనకి చూపిస్తారు. అంటే నేను నిన్ను రిలేషన్షిప్ లో పడేయాలంటే అడ్వర్టైజ్మెంట్ స్కిల్స్ చూపిస్తాను. సో అడ్వర్టైజ్మెంట్ స్కిల్స్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటాయంటే దిస్ గై సో క్యూట్. ఓకే. ఈ అబ్బాయి రోజు పూలు తెచ్చేయడము, కిలోమీటర్ల ఎంత ఊరైనా సరే నాకు బాలేదు అంటే ఎక్కడి నుంచో వచ్చేసి నన్ను ఏదో కాపాడేసి మళ్ళీ వెళ్ళిపోయి ఇంత కూడా చేస్తారా, దిస్ ఈస్ సో గ్రేట్ అన్న ఫీలింగ్ ఇచ్చి ఒక 1 year తర్వాత వేరే సీన్స్ మారుతుంటాయి అన్నమాట. సో ఎట్లా అంటే ఎలా ఉంటదంటే ఒక పాట ఉంటది కదా పాతకాలంలో, చెట్టులు ఎక్కగలవా పుట్టలు. ఇది ఒకప్పుడు. ఇప్పుడు ఏంటంటే నీకోసం చెట్లు ఎక్కుతా, నీకోసం సముద్రాలు వాళ్ళే అడ్వర్టైజ్ చేస్తారు. ఓ చేస్తాడు కదా, ఒక 2-3 months తర్వాత చేస్తున్నాడు కదా అనే పాయింట్ లో వెన్ యూ స్టార్ట్ సరెండరింగ్ ఆడికి వెళ్ళి ఈగో వేరే ముచ్చట అవుతుంది. సో మనం సెలెక్ట్ చేసుకోవడం కంటే మనకి అమ్మాయిలకు ఏవైతే ట్రామాలు ఉన్నాయో వాటిని రిఫ్లెక్ట్ చేసి ఆఫర్స్ ఇస్తుంటారు అనమాట. ఈ అమ్మాయిని పడేయడం ఎలా తెలుసు, ఎందుకంటే వాళ్ళ అమ్మలను చూస్తుంటారు కదా, వాళ్ళ అమ్మలు వాళ్ళ నాన్నలకి ఎలా పడ్డారో అదే ప్యాటర్న్, బేసిక్ గా ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది. దాన్ని వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. మనం ఏరియాల లాగా పడిపోతాయి. ఇప్పుడు ఏంటంటే హిస్టరీలో the history of the whole world first time women are breaking this cycle because of psychology and therapy. మీరు సినిమాలకు వస్తే ఐస్ క్రీమ్ 2 తర్వాత మీరు ఫిదానేనా చేసింది లేకపోతే ఇంకా? ఐస్ క్రీమ్ 2 తర్వాత చాలా సినిమాలు చేశాను. అందులో రిలీజ్ అవ్వలేదు చాలా వరకు. ఎన్ని సినిమాలు చేసిండ్రు? 20-30 దాకా చేసా. అంటే ఫిదా మూవీలో మీ క్యారెక్టర్
బాగా Hmm. ఫ్రెండ్ క్యారెక్టర్, హీరోయిన్ సాయి పల్లవి ఫ్రెండ్ క్యారెక్టర్ బాగా గుర్తింపు. Yeah. కానీ ఫిదా తర్వాత మూవీస్ అంత ఎక్కువ ఎక్కడ అంతగా కనిపించినట్టుగా అనిపించలేదు. ఆడ నుంచి కట్ చేసారు, ఎందుకంటే ఫిదా అయిపోగానే నా ఫస్ట్ ఇంటర్వ్యూ పేలింది, అక్కడే మాట్లాడేసా. అంటే అందరు ఏమంటారంటే ఇండస్ట్రీ నుంచి నువ్వు అవన్నీ మాట్లాడుకుని ఉండాల్సింది, మూసుకొని సినిమాలు చేయాల్సింది, అవసరమా నీ నోటిదిల కొద్ది నువ్వు పోగొట్టుకున్నావు అంటే, ఇక అదే రెస్పెక్ట్ ఉంటే అంతే ఉంటుంది. ఐ డోంట్ వాంట్ రిగ్రెట్ ఫర్ వాట్ ఐ స్పోక్ మై ట్రూత్. అదే నా ట్రూత్ కి రెస్పెక్ట్ దొరకని మనుషుల దగ్గర నాకు ఎందుకు. తర్వాత మీరు తర్వాత కూడా చేశారు సినిమా. చేయనని ఏం లేదు, నన్ను అర్థం చేసుకొని ఇప్పుడు నేను ఒక నొప్పి గురించి ఒక ఇంపార్టెంట్ విషయము అడ్రస్ చేయాల్సిన విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు దానికి ఎంపతి మీరు చూపించలేకపోతున్నారు అంటే ఇట్స్ నాట్ మై ప్రాబ్లం, ఇట్స్ ద సొసైటీ దట్ ఈస్ లాగింగ్ ఎంపతి టు సీ. సో అది నా ప్రాబ్లం గానే కాదు. మేం మాట్లాడారు మీకు అంత ఆఫర్స్ కూడా మొత్తం పోవడానికి? అంటే ఇప్పుడు మధ్యలో ఒకసారి ఒక ఫ్రెండ్ వాళ్ళ డైరెక్టర్ ఫ్రెండ్ ఇంకో డైరెక్టర్ ఫ్రెండ్ ఆయన కూర్చొని బర్త్డే పార్టీలో హ్యాంగ్ అవుట్ అవుతుంటే నా ఫ్రెండ్ వచ్చి గాయత్రికి నాకు గాయత్రి అంటే చాలా ఇష్టం, తనతో చేయాలి ప్రాజెక్ట్, తను చేశారు కూడా శశి అని చెప్పి, స్టోరీ డిస్కషన్ అని ఒక వెబ్ సిరీస్ చేసిండు, నిరుద్యోగ నట్లు అని అలా కొన్ని చేసాం కొలాబరేషన్లో. సో శశి బర్త్డే పార్టీలో మన పెద్ద మనిషి కూడా వచ్చింది డైరెక్టర్. వచ్చిన తర్వాత దిస్ గైజ్ ఎ సక్సెస్ఫుల్ డైరెక్టర్. సో ఫస్ట్ ఆయన మాట ఏమన్నాడంటే, నువ్వు అంత బాగానే ఉంది గాయత్రి, కొంచెం నోటిదులు తగ్గితే బాగుంటుంది అన్నాడు. నోటిదులు అంటే ఏంటండి అంటే, చూసినావా నీ నోటిదులు కొద్ది ఇన్ని సినిమాలు పోగొట్టుకున్నావు, అట్లా నెగిటివ్గా మాట్లాడొద్దు కదా అని అన్నాడు. మీరు ఎప్పుడన్నా నా ఇంటర్వ్యూలు చూస్తారా అని అడిగా. చూడలేదు అన్నారు. మరి ఎలా మీరు ఒపీనియన్ చెప్తారండి, మీరు నన్ను చదవలేదు అసలు, నేను ఏం మాట్లాడుతున్నానో కూడా తెలియకుండా జస్ట్ థంబ్నెయిల్స్ ఇవన్నీ చూసి మీరు ఒక ఒపీనియన్కి వచ్చేసారు, అది నా తప్పెట్లయితుంది, ఐఎమ్ వాట్ ఐఎమ్ అంటే నీతో మాట్లాడడం కష్టం అని వెళ్ళిపోయాను. ఇలా ఉన్నప్పుడు నేను ఏం చేస్తా? సో పీపుల్ హ్యావ్ దేర్ ఓన్ ఒపీనియన్స్. ఇప్పుడు మనసిప్పి అసలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్వ్యూ చూసి కోన వెంకట్ సార్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఆఫీస్కి పిలిచారు. వెళ్ళిన తర్వాత అసలు ఇంత ఫిలాసఫీ ఎలా మాట్లాడుతున్నావు, ఐ వెరీ ఇంట్రెస్టింగ్, టెల్ మీ యువర్ స్టోరీస్, ఐ వాంట్ టు లిసన్ అని పిలిచారు. మళ్ళీ తర్వాత కొంచెం ఫైనాన్షియల్ కూడా 30,000 ఏమో ఇచ్చారు, హెల్ప్ చేశారు. అంటే అలా కూడా ఉన్నారు, ఇలా కూడా ఉన్నారు. మనకి వినడం రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. పెద్ద చిన్న పక్కన పెడితే వినడం వచ్చా, ఎంతమందికి వినడం వచ్చు, అది నాకు అర్థమవుతుంది. మన సొసైటీలో ఉండే పెద్ద మనుషులకి వినే కెపాసిటీ ఎంత ఉందనే క్లారిటీ నాకు వస్తుంది. ఇదంతా నా హోంవర్క్ ఇది. నేను వేరే వాళ్ళకి అర్థం అవ్వాలి అనే కంటే నేను సొసైటీని అర్థం చేసుకోవడానికి నేను చేసుకుంటున్న హోంవర్క్. మీరు బేబీ సినిమా టైంలో కూడా అంటే ఇది షిరిన్ కథ అని చెప్పేసి తను చాలా చేశాడు, మీరు చేశారు యాక్చువల్ గా. అంటే అసలు ఆ కాంట్రవర్సీ ఐ విట్నెస్ అండి, నేను అక్కడ ఉన్న మనిషిని కాబట్టి. అంటే డైరెక్టర్ సాయి రాజేష్ గురించి బాగా మీరు అంటే ఒక వీడియోనే చేశారు. ఒకటి రెండు చేసిన నేను ఒక వీడియో చూసాను, హాఫ్ అన్ అవర్ వీడియో. అదంతా తన కథ మొత్తం నిజమేనా, అది కొట్టేశాడు సాయి రాజేష్? ఆఫ్ కోర్స్, అందుకే కదా మాట్లాడుతుంది. యాక్చువల్గా ఏంటంటే కొబ్బరిమట్ట సినిమా అయిన రోజులు కూడా వాస్ నాట్ హ్యాపీ. ఇప్పుడు దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయదలుచుకోలేదు, కానీ నేను చాలా స్ట్రగుల్ అయిన ప్రాజెక్ట్స్ అది. అంటే ఎందుకు ఒప్పుకున్నా ఇది జస్ట్ బికాజ్ ఐ వాంట్ బి అన్ యాక్టర్, సరే అయిపోతే బాగుండు అనే సినిమా కొబ్బరిమట్ట. మీరు చూస్తే సినిమాలో నేను లాస్ట్ లో మాయమైపోతా, అసలు ఏమైంది మీ క్యారెక్టర్ అనుకోవాలి. అప్పుడే కదా ఒక మీ మీద ఒక అటాక్ లాంటిది జరిగింది ఆ సినిమా, ఆ టైంలోనేనా? రేప్ అటాక్ జరిగింది ఆ టైంలోనే, దట్ టైం. సో ఇంకా ఇలా అయింది. దాని తర్వాత మీన్వెల్ ప్రాసెస్ లో ఏంటంటే షిరిన్ యాక్చువల్గా కొబ్బరిమట్టకు ముందు హృదయకాలం సినిమా తీసిన పెద్ద మనిషి. ఆ హృదయకాలం సినిమా తీసిన టైంలో దానికి ట్రైలర్ కట్ చేయడం కానీ, ఎడిట్ చేయడం కానీ ఇవన్నీ కూడా షిరిన్ యూస్ టు హెల్ప్. అట్లా సాయి రాజేష్ గారికి 2-3 హెల్ప్ చేశారు. అంటే వాళ్ళు ఇప్పుడు అందరూ బయటికి వచ్చి షిరిన్ లాగా కేసు వేసి నాలాగా గట్టిగా మాట్లాడే ధైర్యం లేదు కాబట్టి, ఈ కేసు గురించి నేను వీడియోలు చేసిన తర్వాత పెద్ద మనిషి వల్ల నా బాధితులందరూ వచ్చి నాతో ఇలా అయింది అని నలుగురు చెప్పుకున్నారు వచ్చి. సో పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఏంటంటే షిరిన్ చాలా హెల్ప్ చేసిండు. సో సాయి రాజేష్ ఏమన్నాడంటే, భయ్యా నువ్వు నాకు హెల్ప్ చేసినావు కదా, నేను కూడా ఏం చేస్తాను అంటే ప్రొడ్యూస్ చేస్తాను, నాకు గీతాట్స్ వాళ్ళు కొంచెం దే ఆర్ ఎంకరేజింగ్ మీ. సో నేను అమృత ప్రొడక్షన్స్ అన్న ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసుకున్నా, దాంట్లో నేను ప్రొడ్యూసర్గా చేద్దాం అనుకుంటున్నా, నీ దగ్గర స్టోరీ ఉంటే తీసుకురా చేద్దాము అంటే, ఓ దట్స్ సో నైస్ అని చెప్పి పాపం షిరిన్ నరేషన్ ఇస్తే ఇది ఇంట్రెస్టింగ్ ఉంది చేద్దామని చెప్పి గీతార్ట్స్లో నరేషన్ ఇప్పించిండు. మళ్ళీ తర్వాత అది ఒక డూప్లెక్స్ ఆఫీస్ ఉండే కొబ్బరిమట్టది, కింద ఫ్లోర్లో ఒక రూమ్ ఇచ్చాడు, నువ్వు ఇది వాడుకో షిరిన్,
వన్స్ ఐ ఫినిష్ కొబ్బరి మట్ట విల్ సిట్ ఆన్ దిస్ అంటే సరే అని షిరిన్ చాలా మంత్స్ అక్కడ హోంవర్క్ చేయడం బోర్డు మీద అన్ని ఇప్పుడంతా బోర్డు మీద రాసేస్తుంటారు పేపర్స్ అన్ని అతికేసుకొని ఆ నోట్స్ అంతా అక్కడే ఉండేది. అక్కడే వచ్చేది వాళ్ళంతా రైటర్స్ అంతా అక్కడే చేసుకునే వాళ్ళు. అంతా రెడీ అయిపోయింది స్టోరీ అంతా. ఎప్పుడు చేద్దాం అంటే నెగ్లెక్ట్ చేయడం స్టార్ట్ చేసిండు. ఇక దాని తర్వాత రిప్లై లేదు. సాయిరాజేష్ నుంచి పట్టించుకోవడం మానేసిన తర్వాత మరి ఏంది బ్రో సినిమా చేద్దామన్నావు ఏంది అంటే కొంచెం బిజీ ఉన్నా అంటే మరి నాది నేను చేసుకోను అంటే చేసుకో ఆల్ ది బెస్ట్ అని చెప్పి లైట్ తీసుకున్నాను. కట్ చేస్తే బేబీ సినిమా ఇక్కడ షిరిన్ పని షిరిన్ చేసుకున్నాడు. ఇక్కడ బేబీ సినిమా ట్రైలర్ చూసి నేను ఫ్లిప్. అప్పటికల్లా షిరిన్ది నేను ఒక బేబీ సినిమా ట్రైలర్ రిలీజ్ కి ముందు నేను షిరిన్ ఒక ఇంటర్వ్యూ చేశా కూర్చొని. వై షిరిన్ సినిమా అనేది ఎందుకు బిగ్ బడ్జెట్ కలెక్షన్స్ ఎట్లా వస్తాయి దీని స్టోరీ అనే ఒక గంట ఇంటర్వ్యూ చేసిన. ఆ ఇంటర్వ్యూ రిలీజ్ అయిన 1 week లో బేబీ ట్రైలర్ వచ్చింది. ఓకే. సో షిరిన్ ఆల్సో మేడ్. ఒక ఇండిపెండెంట్ కి ఒక ప్రొడక్షన్ హౌస్ సపోర్ట్ లేకుండా ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ సినిమా తీయాలంటే చాలా కష్టం. అవును. అలాంటిది కరోనా టైం. ఎంత కష్టపడాలంటే అంత ఈజీ కాదు. పర్మిషన్లు, యాక్టర్స్, డబ్బులు, మళ్ళీ టాలెంటెడ్ ఆర్టిస్టులు కావాలి, సింగర్లు కావాలి, అన్ని 24 క్రాఫ్ట్ల డిపార్ట్మెంట్లని మనం జమ చేసి ఒక సినిమా తీయాలంటే గగనం అది. అవన్నీ హర్డిల్స్ ని కష్టపడి అన్ని చేస్తే ఒక్కసారి క్రెడిట్ లాగేసుకొని నీ సినిమాని లేపేసి ఇంకో సినిమా తీస్తే అది ఇట్స్ హార్డ్ నో. అక్కడ చూసాను అంటే ఇప్పుడు షిరిన్ స్ట్రగుల్ అవుతున్నాడు. స్ట్రగుల్ అవ్వడం చూసి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు షిరిన్. ఇంత ఇట్స్ నాట్ ఈజీ ఒక సినిమా తీయాలంటే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ క్రోర్స్. ఇంత జరిగిన తర్వాత షిరిన్ కి కాల్ చేసిన ఏంటి షిరిన్ నీకు బాధేస్తుంది, ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ యూర్ గోయింగ్ త్రూ, దిస్ ఇస్ వెరీ అన్ఫేర్ అంటే మాట్లాడదాం గాయత్రి. చాలా సైలెంట్ అయిపోయాడు. సైలెంట్ అయిపోయి ఇదేంటి షిరిన్ నాకు ఇంకా బికాస్ షిరిన్ స్టోరీ రాసిన స్టార్టింగ్ లో నేను తనతో బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ లో కూర్చుదాను రైటింగ్స్ కి. తను నాతో ఆడిషన్స్ చేసిండు అంటే ఈ క్యారెక్టర్ నీతో టెస్ట్ చేస్తా అని చెప్పి. అప్పుడు నాకు హెయిర్ కట్ కూడా ఉండేది. నాకు మళ్ళీ విగ్ పెట్టి స్కూల్ డ్రెస్ వేసి నాతోని షూట్ ఇవంతా చేశారు. ఈ అంత ఎఫర్ట్స్ దగ్గరుండి చూసినాను. ఓకే ఇంత చూసినా మనిషిని ఇట్లా అయిపోతుండు అని చెప్పి ఇంకో రోజు ఫోన్ చేసిన. 2-3 రోజులు ఆలోచించుకొని షిరిన్ నీకు న్యాయం జరగాలి, యు డిజర్వ్. ఓకే నీ కోసం నేను ఒక సపోర్ట్ అయితే ఉంటాను. నీకు ఏం జరిగింది లేదనేది నాకు తెలుసు. సో అట్లీస్ట్ ఐ వాంట్ టు హెల్ప్ యూ. నాకు ఇఫ్ యూ వాంట్ టు ఫైట్ దిస్ లీగల్లీ ఐ విల్ స్టాండ్ విత్ యూ. నా సైడ్ నుంచి నేను ఏం కాంట్రిబ్యూట్ చేయగలుగుతాను బికాస్ ఐఎమ్ ద విట్నెస్. సో నువ్వు ఒకవేళ లీగల్ ఫైట్ చేస్తా అని డిసైడ్ అయితే కౌంట్ మీ ఇన్ బికాస్ ఐ విల్ స్టాండ్ విత్ యూ బికాస్ ఐ నో ద సీన్ అని చెప్పి నేను ఇంకా షిరిన్ ఫోన్ చేస్తే ఒక 1 week లోనేమో మొత్తం సైలెంట్ అయిపోయాడు. మొత్తం హోంవర్క్ చేసుకొని వీళ్ళ కాన్వర్సేషన్స్ ఏంటి అసలు ఏంటి మొత్తం అన్ని రీసెర్చ్ చేసుకొని ఒక బుక్ తయారు చేసుకొని దెన్ వీ స్టార్టెడ్ కమింగ్ అవుట్. మొన్న కోర్టుకి వెళ్ళి ఒక 3 సార్లు వెళ్ళాం కోర్టుకి. ఇంకా నడుస్తుందా కేసు? టైం పడుతుంది బట్ యా ఇట్స్ గోయింగ్ ఆన్. వెళ్ళి మొన్న నేను అది విట్నెస్ సాక్ష్యం చెప్పొచ్చా. మిమ్మల్ని చూస్తుంటే నాకు మీ ముక్కు పుల్ల గానీ మీ మెడలో ఉన్న చైన్ గానీ అదొక డిఫరెంట్ గా అనిపిస్తుంది. అంటే మీరు దీని గురించి ఒక మీ పాడ్కాస్ట్ లో దేని మీద చెప్పారు, అది బాగా వైరల్ అయ్యింది. అంటే ఇప్పుడు ఇది పెట్టుకోవడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్స్ ఉంటాయి. కొంతమంది డిజైన్ కోసం పెట్టుకుంటారు, కొంతమంది ట్రెడిషన్ లాగా పెట్టుకుంటారు, కొంతమంది నా సెక్షువాలిటీ ఎక్స్ప్రెస్ చేయడానికి పెట్టుకుంటారు. మీరు చెప్పింది అది. నేనైతే సెక్షువల్ అని చెప్పుకోవడానికి పెట్టుకున్నా. ఓకే దాన్ని జనరల్ గా బులాకి అంటారు. ఓకే మన ఓల్డ్ ట్రైబల్ పీపుల్ కానీ శ్రీకాకుళం వైపు ఉన్న ట్రైబ్ ఉంటారు కదా పెద్ద ఏజ్డ్ ముసలి వాళ్ళని చూస్తే మీకు కంపల్సరీ ఇది బులాకి అంటారు. మీరు గమనించండి అమ్మవార్లకు కూడా ఉంటుంది అది. అవును అమ్మవారి ఫోటోలు. అయితే మీరు అది చెప్పగానే నేను ఇది చెప్పడానికి ఇది అనడానికి పెట్టుకోవడానికి రీజన్ ఇదని చెప్పినప్పుడు నాకు వచ్చిన టక మైండ్ లో తిరిగిన ఇవి అంటే అది బాగా సెన్సేషన్ అయింది. అవును మీరు అట్లా మీ అవును కింద కామెంట్ సెక్షన్ లో కూడా చూసా. ఇది పెట్టుకున్నంత మాత్రం అందరు బైసెక్షువల్ అయిపోరు, కానీ ఇది పెట్టుకుంటే బైసెక్షువల్ అనేది నేను చెప్పదలుచుకున్నా. అంటే అంటే దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కి చెప్పుకోవడానికి దిస్ ఈజ్ అ కోడ్ వర్డ్. అంటే మీరు ఇప్పుడు అంత బాహటంగా చెప్పినప్పుడు మీకు అంటే నెగటివ్ కామెంట్స్ కాదు గలీజ్ వస్తున్నాయి, దారుణంగా చూస్తున్నా నేను. మీరు అవన్నీ పట్టించుకోరా అసలు ఏమి? ఇవన్నీ పట్టించుకుంటేనే మన పాత తరాలన్నీ గుడిచిపోయినాయి. ఆడవాళ్ళందరూ సైలెన్స్ లో కొట్టుకొని డిప్రెషన్ లోకి వెళ్ళి ఆటో చచ్చిపోయినారు. జనరేషన్ అమ్మమ్మలు నానమ్మలు అమ్మలు అందరూ చూసేసినాం. ఇంకా ఎన్ని రోజులు తొక్కిస్తే తొక్కించుకోవడం సరిపోయింది, చాలు. ఇంకా ఇప్పుడు మన జనరేషన్ కొట్లాడుతున్నాం, నెక్స్ట్ జనరేషన్ ఊకోదు. ఇక
ఉంటావా ఈక్వల్ గా ఉండు, సపోర్ట్ తాకుండు, సావ కొట్టకు, అక్కడ వస్తుంది ప్రపంచం. మరి ఇప్పుడు మీ మెడలో ఉన్న చైన్ అదేదో డిఫరెంట్ ఉంది, అదేంటి లాకెట్ లాగా? దెర్ ఆర్ 3 థింగ్స్ ఇన్ దిస్. ఇదొకటి సిగరెట్ మానేయడానికి ప్రయత్నం. ఓకే. సో దిస్ ఇస్ అ పైప్, సిల్వర్ పైప్ చేయించుకున్నా. సో సిగరెట్ కొట్టాలనిపించినప్పుడు ఇట్లా పెట్టుకొని ఇందులోంచి గాలి ఊదుతున్నా. సో బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అవుతుంది. అంటే సో మీకు సిగరెట్ తాగిన ఫీలింగ్ వస్తుందా మరి? రావట్లేదు కానీ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాను, ఆనందం అవుతుంది. ఓకే. సో దిస్ ఈస్ లైక్ అ రిమైండర్ ఫర్ మీ. అంటే 1 షాట్ 1 సొల్యూషన్, 2 ప్రాబ్లమ్స్. ఒకటి సిగరెట్ మానేయడానికి హెల్ప్ అవుతుంది, రెండోది ఎక్కువ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నా. ఓకే. సో ఐ లైక్ దిస్. ఇది యాక్చువల్ గా వెబ్సైట్ లో ఒక కంపెనీ వాళ్ళు స్టీల్ తోని వేరే వేరే మెటీరియల్ తోని చేసిర్రు. అవి తెచ్చుకున్నా, కానీ అవి పనుల మీద బరువు ఎక్కువైపోవడం, అంత కంఫర్టబుల్ లేకుండే. సో ఇదేంటంటే ఇంకా సిల్వర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ కదా, సో హెల్త్ కూడా మంచిది, యాంటీ బ్యాక్టీరియల్ ఉంటది అని చెప్పి దిస్ ఇస్ హెల్పింగ్ మీ. ఐఎమ్ ఎంజాయింగ్ యూజింగ్ దిస్. అండ్ ఇది మా 4వ చెల్లి యూఎస్ నుంచి షార్క్ టూత్. ఓకే. ఓహో. షార్క్ టూత్ గిఫ్ట్ ఇచ్చిండే. నాకు బేసిక్ గా వేల్స్ అండ్ షార్క్స్ చాలా ఇష్టం. సో సర్ప్రైజ్ అయినా, అదేంటి నాకు ఇష్టం అని ఎలా తెలుసు అంటే, ఏమో ర్యాండమ్ గా నేను ఇట్లా వెళ్తుంటే నాకు యూఎస్ లో ఉంటది, అక్కడ బీచ్ దగ్గర ఇవి అమ్ముతుంటే నాకు నువ్వే గుర్తొచ్చినావు, తీసుకొచ్చి ఇవ్వాలనిపించింది అని. సో అది ఇలా. ఇది ఒకటి క్రిస్టల్. ఓకే. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్రిస్టల్ దట్ ప్రస్తుతం ఒక మేనిఫెస్టేషన్ కోసం. అంటే మేనిఫెస్టేషన్ కూడా చేస్తారా? నేచర్. యా. అంటే అట్లా చేసి ఇట్లా 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 అట్లా కాదు, జనరల్ ఇలా ఇలా కావాలి కావాలి. మెడిటేషన్. మీకు ఆ స్పిరిచువాలిటీ వైపు కూడా ఎందుకు, అంటే ఈ డ్రామాస్ వీటన్నింటి నుంచి మీకు స్పిరిచువాలిటీ వైపు వెళ్ళారా, లేకుంటే స్పిరిచువాలిటీ ఎట్లా మీకు కనెక్ట్ అయింది? మనం స్పిరిచువాలిటీ వైపు ఎంత వెళ్ళాలనుకున్నా మనకు అర్హత ఉంటే తగులుతుంది మనకి. ఓకే. అంటే అర్హత అంటే అది ఒకసారి లైఫ్ లో పరిచయం అయిన తర్వాత యూ విల్ ఫీల్ స్పెషల్. అండ్ అంటే ఇట్స్ నాట్ ఈజీ. ఓకే, అంటే స్పిరిచువల్ గా అవేకన్ అవ్వాలి అంటే చాలా గోత్రు అవ్వాలి మనం. ఆ గోత్రు అయిన తర్వాత ఇది వచ్చిన తర్వాత ఇట్ ఈస్ పెయిన్ఫుల్. ఈవెన్ ఆఫ్టర్ వన్స్ యువర్ పరిచయం అయిన తర్వాత కూడా ఇట్స్ వెరీ నాట్ ఈజీ లైఫ్ స్టైల్. ఇది ఏంటంటే నాకు స్పిరిచువాలిటీని పరిచయం చేసింది సైకాలజీ. ఓకే. ఓకే. సో దట్ వాస్ ద బిగ్గెస్ట్ ఆక్సిమోరాన్ సర్ప్రైజ్ దట్ ఐ హ్యావ్. సైన్స్ వేరు దేవుడు వేరు అంటారు, కానీ నాకు దేవుడిని పరిచయం చేసింది సైన్స్. సైకాలజీ డీకోడ్ చేసుకున్న ప్రతిసారి బాడీని క్లెన్స్ చేస్తూ, డీటాక్స్ చేస్తూ, వన్స్ ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ ద ఇంటర్నల్స్ ఆఫ్ ద బాడీ, ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ స్పిరిచువాలిటీ. అందుకే నేను సైకాలజీ గురించి, ట్రామాస్ గురించి ఎక్కువ ఎందుకు ప్రీచ్ చేస్తాను అంటే, మనం మేలుకోవాలి అంటే, మనం మాయలోంచి బయటికి రావాలి అంటే సైకాలజీ తెలియాలి మనకు. మ్యానిపులేషన్ టాక్టిక్స్ ఏంటో తెలిస్తే మేలుకోవడం ఈజీ అవుతుంది. ఓకే. మీరు ఇప్పుడు మీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు దాంట్లో మాట్లాడేది కూడా డిఫరెంట్ టాపిక్స్ తీసుకుంటారు. అంటే మీరు ఏంటి అనేది అది తెలుస్తుందా, లేకుంటే ఎందుకు మీరు దాన్ని ఎందుకు స్టార్ట్ చేశారు, లేకపోతే ఒకటి జస్ట్ మనీ ఎర్నింగ్ కోసం? ఈ పితృస్వామ్య వ్యవస్థ అనుకోండి, లేదంటే మ్యాట్రిక్స్ అనుకోండి, నన్ను అడిగితే 2 సేమ్. సో ఈ 2 ఏం చేస్తారంటే మనుషుల్ని ఎలా వాడుకోవాలి అనే పాయింట్లో మనుషుల్ని డివైడ్ చేసేసి, ఎర్ర చీమలు వేరు, నల్ల చీమలు వేరు అని చెప్పి డివైడ్ చేసేసి ఒక బాక్స్ లో వేసి షేక్ చేసి ఇచ్చేయడం. ఇందులో ఏమవుతుందంటే నువ్వే చేసినావు మనం కొట్టుకుంటాము. ఆ కొట్టుకుని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే డిఫరెంట్ పొలిటికల్ ఫైట్స్ అవుతుంటాయి, 2 గ్రూప్ ఆఫ్ పీపుల్ కొట్టుకుంటారు. ఇప్పుడు మొన్న రీసెంట్ గా నేను ఒక అబ్బాయి వీడియో చూసాను, అందులో క్లియర్ గా అర్థమైంది ఏంటంటే బిగ్ బాస్ టీఆర్పీస్ ఎట్లా వస్తాయి. తను నార్త్ బిగ్ బాస్ చూసి చేశాడు. ఒక ఎపిసోడ్ లో 2 సెలబ్రిటీస్ కొట్టుకుంటే ఫుల్ టీఆర్పీ వచ్చింది. ఆ టీఆర్పీ వచ్చేసరికి మొత్తం అడ్వర్టైజ్మెంట్స్ అవన్నీ వచ్చాయి. ఆ వచ్చిన దగ్గర నుంచి ఫుల్ అడ్వర్టైజ్మెంట్స్ పెరిగాయి, టీఆర్పీ వస్తుంది, డబుల్ ఇన్కమ్ జనరేషన్ చాలా స్ట్రాంగ్ అయింది. అంటే ఒక బిగ్ బాస్ ఎగ్జాంపుల్లో ఒక చిన్న గొడవకి ఇంత టీఆర్పీ జరుగుతుంటే, గ్రూప్స్ ఆఫ్ పీపుల్, రిలీజన్ అని, క్యాస్ట్ అని, డిఫరెంట్ రీజన్స్ పెట్టి కొట్టుకునేదాకా సొసైటీ అందరూ నువ్వు అని కొట్టుకునేదాకా తెచ్చింది. అసలు ఎందుకు కొట్టుకుంటున్నాము అని ఆలోచించట్లేదు ఎవరు. కొట్టుకోవడం వల్ల క్యాపిటలిస్టులకు ఎలా డబ్బులు వస్తున్నాయని ఆలోచించట్లేదు. జస్ట్ హేట్ మీద బేస్ అయిన డబ్బులు జనరేట్ చేస్తున్న క్యాపిటలిస్టులు అందరూ ఆడే ఆటలల్లో జనాలు అందరూ ఎర్రిపుష్పాలు బేసిక్ గా. సో ఇవన్నీ మ్యానిపులేషన్ టాక్టిక్స్ అర్థం కావాలంటే మనం సైకాలజీ మాట్లాడాలి. సో ఐ వుడ్ లైక్ టు సీ దిస్. అంటే
నేను డబ్బులు సంపాదించడం, తినడం, బ్రతకడం పక్కన పెడితే నేను చాలా ట్రామాకి విధాలైన ట్రామా ఒకటిగా ఇంట్లోంచి, బయట నుంచి అవును. రకరకాల ట్రామా చూసి ఇంకా ఆడపిల్లలు ఇంత సఫర్ అవ్వకూడదు అంటే బేసిక్‌గా లా ఉన్నా సఫర్ అవుతున్నాం. జస్టిస్ దొరుకుతుందా? లేదు, దొరకట్లేదు. అవును. ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు? ఏం చేయట్లేదు. ద ఓన్లీ థింగ్ దట్ అంటే ఎంత దెబ్బలు తగిలినా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వడానికి కారణం ఏంటంటే ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంటే బుక్కులు, డిగ్రీలు గాదు. అప్‌గ్రేడింగ్ అవును. యువర్ సైకాలజీ, అవును. ఇంటెలిజెన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇవి చేస్తే తప్ప మనం బాగుపడలేం. ఒక ఆడదానిగా పైకి రావాలంటే ఇంటెలిజెన్స్ అనేది మనం పెంచుకోవాలి. అవును. సో, దీస్ ఆర్ ద బేసిక్ స్టెప్స్ ఫస్ట్ మనం ఇవాల్వ్ అవ్వడానికి. ఆడదైనా, మొగోడైనా. అవును. ఎందుకంటే మొగోడు మనకి రాక్షసుడిలా కనిపిస్తాడేమో గానీ, రాక్షసుడు తయారైంది గూడా ట్రామా వల్లనే. అవును. అదే డిఫెన్స్ మెకానిజం. కాబట్టి ఆడోళ్ళ మీద కరుణ, మొగోళ్ళ మీద పేషెన్స్ ఈ 2 మనం చూపియగలిగితే ఆడోళ్ళు, మొగోళ్ళు ఇద్దరు హీల్ అవుతారు. వి ఆల్ నీడ్ హీలింగ్. సో, యాహ్! అంటే 'బిగ్ బాస్' విషయం వచ్చింది కాబట్టి, యాక్చువల్‌గా 'బిగ్ బాస్ 3కా ఏమో మీకు 3 ఎళ్ళాల్సి 3 ఉండింది. వెళ్ళలేదు. అప్పుడు కూడా ఒక పెద్ద కాంట్రోవర్సీ అయ్యింది. యాహ్! కమిట్మెంట్‌లో అంతేనా? తెలిసిందే గదా! కేస్ చెప్పిందే అది. అంటే 'బిగ్ బాస్‌లో' గూడా అట్లా ఉంటుందా? ఇప్పుడు 'బిగ్ బాస్‌లో' గూడా అలా ఉంటుందంటే నాకలా జరిగింది. ఓకే. నాకలా జరిగింది గాబట్టి ఫస్ట్ నేను సైలెంట్‌గున్నా. నేనేం లైట్ తీసుకున్నా. నా హ్మ్. టైం వేస్ట్ అయింది. నాకు జస్ట్ కరెక్ట్ గాదు అని జెప్పి కోపంలో లైట్ తీసుకున్నా. దాని తర్వాత 'శ్వేతా రెడ్డి' ఎప్పుడైతే సేమ్ అవును. నాతో ఎలా జరిగిందో సేమ్ అవే జరుగుతుంది. సో, నేను కూర్చొని ఇంట్లో ఆలోచించుకున్నా. నాకు మీటు గురించి మాట్లాడిన టైంలో నన్ను ఎవ్వరు సపోర్ట్ జేయలే. ఒక్కరు నాతో అరే! కెన్ ఐ హ్మ్. అండర్‌స్టాండ్ యూ. ఐ కెన్ ఎంపథైజ్ విత్ యూ. వాట్ యూ నీడ్? వాట్ కైండ్ ఆఫ్ హెల్ప్ ఐ కెన్ డూ అన్న ఒక వాయిస్ నాకు వినపడలేదు. హ్మ్. ఇలాంటి టైంలో ఇంకొక అమ్మాయి ఎళ్లి అలా ఫైట్ చేస్తుంటే, నేను కోరుకుంది నాకు జరగలేదు కాబట్టి ఇంకో అమ్మాయి బాధపడుతుంటే, నేను చేయాలి గదా! ఇట్స్ మై మినిమమ్ డ్యూటీ అని చెప్పి ఐ స్టార్టెడ్ నేను ఇంకా శ్వేతకి కాల్ చేసి, సేమ్ హ్మ్. జరిగింది నాతో గూడా అంటే, ఇట్లా నేను కేసేసి ఫైట్ చేద్దాం అనుకుంటున్నా మరి తను అంటే నిలబడిందా లాస్ట్ వరకి? అదే అంటే మీరు ఆల్రెడీ 'శ్రీరెడ్డి' ఇష్యూలో 'శ్రీరెడ్డికి' సపోర్ట్ చేశారు. తను నిలబడలేదు. ఇప్పుడు మరి నేను శ్రీరెడ్డి సపోర్ట్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేను చేయలే. ఫుల్‌గా సపోర్ట్ చేయలేదు. ఐ హ్మ్. జస్ట్ హాడ్ మై ఒపీనియన్స్. ఓకే. బట్ ఐ డోంట్ కాల్ ఇట్ యాస్ ఎ సపోర్ట్ విత్ హ్మ్. శ్రీరెడ్డి. ఓకే. అది 'బిగ్ బాస్'తో మీకు ఆ చేదు అనుభవం ఒకటి హ్మ్. అదుండింది. ఇంకా మీరొస్తే 'పవన్ కళ్యాణ్' మీద గూడా మీరు కామెంట్ చేసినట్టున్నారు గదా! నేనా? మీరు చేయలేదా? లేదు. మీరు పవన్ చేయలేదా? కళ్యాణ్ మీద కామెంట్ చేసి ఎలా చేయనిస్తున్నారని పవన్ కళ్యాణ్ పెద్ద ఫ్యాన్. మీరా? ఆ! ఓకే. అలా ఎలా చేయనిస్తారు అని చెప్పి లొల్లి పెట్టుకున్నా అంతే. అప్పుడు ఆ అమ్మాయి అన్నప్పుడు ఆ! మీరు అది పెట్టారు. ఇంట్లో నుంచి మీ జాబ్ కోసం బయటకొచ్చేప్పటికి డిగ్రీ చేసారా? లేకపోతే ఇంజినీరింగా? ఇంజినీరింగ్ ఫినిష్ చేయాల్సిందే. 4 ఇయర్స్ ఎళ్ళా గాని చేస్ 13 సప్లీస్ ఉండి లైట్ తీసుకున్నా. ఆ తర్వాతనే గదా మీరు సమాజం చదువుకోవడం మిగతా అసలు మీలో డిఫరెంట్ యాంగిల్ ఉంది. మీకు బాగా తెలుసు సమాజం ఒక మనిషి ఏంటి వాడిని ఎట్లా అంచనా ఎయ్యాలి? ఏంటి ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు? ఇదంతా ఎట్లా మీరు అంటే ఎంతవరకు ఏం చదివారింకా అంత నేర్చుకోవడానికి? అంటే ప్రతిసారి మ్యానిప్యులేషన్ జరుగుతూ ఉంటే నేను కేస్ స్టడీస్ ఎక్కువ చూసాను. నేను ఇంట్లో ఎప్పుడైతే మనకు ఫ్యామిలీ లేదో, బయట సేఫ్టీ దొరకట్లేదో, వి కీప్ సెర్చింగ్ ఫర్ అవర్ సేఫ్ స్పేస్. ఒక ఆడపిల్లగా ఒక సొసైటీలో ఇప్పుడు నాకు ఇల్లు లేదు కాబట్టి, నా సొసైటీలో నా ఇల్లెక్కడ అనే ప్రాసెస్‌లో బాయ్ ఫ్రెండ్‌ని వెతుక్కోవడం, ఫ్రెండ్స్ సర్కిల్‌ని వెతుక్కోవడం, ఇందులో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మ్యానిప్యులేషన్స్ చూసా. చూసిన తర్వాత సైకాలజీ చదివిన తర్వాత నాకు ఓకే. నాకు అన్నీ అర్థమైపోయినాయి. ఓకే. మ్యానిప్యులేషన్స్ ఏంటివో చూసేసిన. దొంగ కళ్ళుంటారు గదా! దొంగ కన్నీళ్ళంటారు గదా! ముసలి కన్నీరు. ముసలి కన్నీళ్ళు ఎలా ఉంటాయో చూసా. అబద్దాలు ఎలా ఉంటాయో చూసా. ఎంత బ్యూటిఫుల్‌గా నమ్మిస్తారో చూసా. నేను స్క్రీన్ మీద యాక్టింగ్ చేస్తా గానీ రియల్ లైఫ్‌లో యాక్టర్స్‌ని చూసా. ఇవన్నీ చూసిన తర్వాత సైకాలజీలో నార్సిసిజం అండ్ ఎంపత్ అని చెప్పి 2 ఎక్స్‌ట్రీమ్ పర్సనాలిటీస్ ఉంటాయి. హ్మ్. ఇంకా మిగతా అన్ని కాంబినేషన్స్ ఆఫ్ దిస్ పర్సెంటేజ్ అంటే ఎంపతి పర్సెంటేజ్ ఎంతుంది, నార్సిసిజం పర్సెంటేజ్ ఎంతుందనే దాన్ని బట్టి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పీపుల్ వస్తారు. బట్ ఉన్న అల్గోరిథం అంతా ఈ 2 ఇప్పుడు అమ్మాయి నార్సిసిజం. ఇప్పుడు ట్రాన్స్ ఉంటారు, బైసెక్షువల్ ఉంటారు. ఏమున్నా గూడా ఎండ్ ఆఫ్ ద డే ఫీమేల్, మేల్ మధ్యలోనే ఈ ట్రాన్సిషన్స్ అన్ని. ఆ! అట్లా ఈ 2 సైకాలజీలో గూడా ఏంటంటే 2 ఎక్స్‌ట్రీమ్ పాయింట్స్ అయితే కాంబినేషన్స్. సో, ఈ చిన్నప్పటి నుంచి ఏంటంటే ఈ రకరకాల కాంబినేషన్ అన్ని జూషిన. అన్ని జూషిన తర్వాత చాలా క్లారిటీ వచ్చింది. సైకాలజీ గూడా అందుకే ఈజీగా అర్థమైపోయింది నాకు. అండ్ సైకాలజీ చదువుకున్నారా? హ్మ్. అంటే డిగ్రీ చేయలేదు. ఆ! బట్ ఐ హావ్ రెడ్ బుక్స్. ఓకే. ఇనఫ్ బుక్స్ ఆఫ్ ఓకే. అంటే కాలేజ్ అటెండ్ అయ్యి ఎగ్జామ్ రాసుంటే డిగ్రీ వచ్చేది. మీరు కేరళలో గూడా ట్రీట్మెంట్ యాహ్! తీసుకొనొచ్చారు. కేరళలో, బెంగుళూరులో యాహ్! హెల్త్ ఇష్యూస్, యాహ్! హెల్త్ ఇష్యూస్ అన్నీ గూడా ఇట్లాంటి ట్రామాల నుంచే ట్రామాల వల్ల వచ్చినాయి. వాటన్నిటిని 80-90% ఆటోఇమ్యూన్ కండిషన్స్ ఏదైనా డిసీజెస్ మనకి ఎమోషనల్ డిస్‌రెగ్యులేషన్
స్లాష్ ట్రామా స్లాష్ డిప్రెషన్ వల్ల వస్తాయి. మరి వాటన్నింటి నుంచి మీరు ఎట్లా బయటపడ్డారు? ఈ ఇంకా పడుతున్నాను. జస్ట్ స్టార్టెడ్ హీలింగ్ అండ్ నౌ బెడ్ రిడన్ అయిపోయి అసలు కదలలేని పరిస్థితి లాస్ట్ ఇయర్ అంతా మీరు బాగా సఫర్ అయ్యారు. లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కాదు, గత 15 years నుంచి సఫర్ అవుతున్నా. లాస్ట్ ఇయర్ ఎక్స్ట్రీమ్ అయిపోయి, అంటే నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వల్ల వచ్చిన ట్రామా ఎక్స్ట్రీమ్ అయిపోవడం వల్ల ఎక్స్ట్రీమ్ అయిపోయింది. ఇంకా అవన్నీ ఒకటేసారి కొట్టేసినాయి. ఇంకా బెడ్ రిడన్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ అసలు చచ్చిపోతా, డాక్టర్స్ కూడా ఇంకా సీన్ లేదు అనేదాకా చెప్పేసిండ్రు. అక్కడ నుంచి ఐ నో హౌ టు హీల్ మై సెల్ఫ్ అనే పాయింట్ లో ఉన్నా ఇప్పుడు. అంటే అదే టైంలో మీరు నేను ఇంకెక్కువ రోజులు బతకను, ఒక 2 years అట్లా కూడా సూసైడ్ అటెంప్ట్ చేసిన. చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ అన్ని, అంటే ఈ పెయిన్ భరించలేకపోతున్నాను నేను. ఇక్కడ బయట రెస్పెక్ట్ ఉందా అంటే, ఇప్పుడు నేను ఎవరిని మోసం చేసిందాన్ని కాదు, ఎవరికి అబద్ధాలు చెప్పిందాన్ని కాదు, ఎవరిని అన్యాయం చేసిందాన్ని కాదు. నిజాయితీగా బ్రతకడానికి ట్రై చేస్తున్నా, నిజంలో బ్రతకడానికి ట్రై చేస్తున్నా, నలుగురికి మంచి చేస్తూ బ్రతుకుతున్నా. అటు సమాజంలో నాకు రెస్పెక్ట్ తో దూరికి బాత్, సపోర్ట్ సిస్టమ్ లేదు, హెల్త్ సపోర్ట్ లేదు, ఇంటర్నల్లీ ఎక్స్టర్నల్లీ 2 బాగాలేనప్పుడు నేను ఎందుకున్నా ఇక్కడ? నాకు వద్దిది, నాకు ఎవరితో కొట్లాడే ఇంట్రెస్ట్ లేదు, నాకు ఈ నొప్పి భరించే ఓపిక కూడా లేదు, నాకు చచ్చిపోదామని చాలా ఉండే. బట్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యి రియలైజేషన్ వచ్చిన తర్వాత ఓకే నౌ ఐ అండర్స్టాండ్ నేను ఎందుకు ఇన్ని నొప్పి అయినా, వై గాడ్ వాంట్స్ మీ టు లివ్ ఇస్ జస్ట్ టు మేక్ మీ టాక్. అండ్ చాలా మందిని లేపేది ఉంది, నిద్ర లేపే పని అప్పచెప్పిండు. ఐఎమ్ డూయింగ్ మై డ్యూటీ. మనందరికి ఏంటంటే సొసైటీలో వి ఆల్ సప్రెస్డ్. ఒక మొగుడికి కోపమైన, ఆడదానికి నొప్పి అయినా సరే మనం అందరం సప్రెస్ చేసుకోవడం వల్ల మన హెల్త్ ఇష్యూస్ కానీ సొసైటీలా ఖరాబ్ అయిపోవడానికి ఇవే మేజర్ రీజన్స్. సో మనం నోరిప్పి మాట్లాడి, ఎప్పుడైతే నాకు ఇది కష్టం వస్తుంది అని నేను నలుగురికి చెప్తే, ఐ కెన్ అండర్స్టాండ్, ఐఎమ్ సో సారీ దట్ యూ వెంట్ త్రూ అని ఇలాంటి ఒక మాట వింటే మన సోల్ రిలాక్స్ అవుతుంది. సో నాకు ఎవ్వరు ఆ ఫీలింగ్ ఇచ్చేవాళ్ళు లేక నేను బయటకు వచ్చి మీడియాలో మాట్లాడుతుంటే, మీరు చూడండి నా కామెంట్ సెక్షన్ లో తిట్టే వాళ్ళు ఎలాగో తిడతారు, బట్ దెర్ ఆర్ సో మెనీ వాయిసెస్. అమ్మాయిలు అంటే స్పెషల్లీ కాలేజ్ లో నేను గెస్ట్ గా వెళ్ళిన చాలా సందర్భాల్లో అమ్మాయిలు వచ్చి నన్ను హక్ చేసుకొని ఏడ్ చేసిన సందర్భాలు నేను విట్నెస్ చేసిన. యూ చేంజ్ మై లైఫ్, నేను సూసైడ్ నుంచి నార్మల్ అయిన నీ వల్ల, టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ రిలేషన్షిప్ నుంచి బయటికి వచ్చిన నీ వల్ల, ఇలాంటి మాటలు వింటుంటే నాకు అర్థమవుతుంది నేను ఏం చేస్తున్నానో. నాకు అర్థమవుతుంది ఎంతమంది అమ్మాయిలు సేఫ్ గా ఫీల్ అవుతున్నారు, అబ్బాయిలు కూడా ఎంతమంది ఆన్సర్స్ దొరుకుతున్నాయి. సో ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. అయితే మీరు యాక్చువల్గా మీరు టార్గెట్ జెన్జీ వాళ్ళేనా? అంటే పెద్దోళ్ళని మనం చేంజ్ చేయలేము. అట్లా మొక్కై మాననేది మానే వంగున అన్నట్టు, మొక్కై వంగనేది మానే వంగున ఎలా అంటారో, పెద్దోళ్ళకి ఏం చెప్పలేము, అట్లీస్ట్ వచ్చే వాళ్ళకన్నా. కానీ ఆ జెన్జీకి వచ్చేసరికి వాళ్ళ అసలు అది ఒక డిఫరెంట్ కదా, వాళ్ళ రిలేషన్స్ కానీ అసలు ఒక అది ఏంటంటో రిలేషన్స్. ఎక్కడి నుంచి తయారయ్యారు వాళ్ళు అలా? అంతే, దే ఆర్ ద రిజల్ట్ ఆఫ్ ప్రీవియస్ జనరేషన్స్. వాళ్ళు ఇప్పుడు పెళ్లి సేఫ్టీగా ఉండుంటే, పితృస్వామ్య వ్యవస్థ సేఫ్టీగా ఉండుంటే వాళ్ళు ఇలా తయారయ్యే వాళ్ళు కాదు. మనం ఇక్కడ సేఫ్టీ ప్రొవైడ్ చేయలేదు కాబట్టి వాళ్ళు ఎక్స్పెరిమెంటల్ ఫేజ్ లో ఉన్నారు. ఏది కరెక్ట్? ఇప్పుడు పెళ్లి సేఫ్టీ కాదు, ఒకవేళ పెళ్లి సేఫ్టీ కాకపోతే ఏంటి సేఫ్టీ అనేది తెలియదు, ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. ఒక జనరేషన్ బలైంది. అంటే ఇప్పుడు క్యాజువల్ డేటింగ్ కరెక్టా, ఇది కరెక్టా, అది కరెక్టా అంటే, నాకు ఏది కరెక్టో నేను తెలుసుకోవడానికి తప్పులు చేయాలి. చేయనండి, తప్పు చేసే హక్కు అందరికి ఉండాలి. అంతే, పాపాలు చేయడం తప్పు చేయొచ్చు, తప్పులోంచి జవాబులు వస్తాయి. యాక్చువల్గా సందీప్ రెడ్డి వంగ మీకు కొంత హెల్ప్ చేశారు మీ హెల్త్ ఇష్యూస్ టైంలో. అంటే మీకు పరిచయమా బాగా, ఎట్లా ఒక చిన్న మెసేజ్ పెడితే హెల్ప్ చేశారని చెప్పారు మీరు. పరిచయం అంటే సందీప్ ఫిదా సినిమా అప్పుడు మెసేజ్ చేసింది నాకు. అప్పటికి ఇంకా అర్జున్ రెడ్డి రిలీజ్ కాలేదు. ఐ ఫెల్ట్ నైస్, లైక్ అంటే అప్పుడు మెసేజెస్ చూసుకునేదాన్ని. ఇంట్లో చెప్పాయి కదా, సెల్ఫ్ ఎస్టీమ్ అనేది తెలియకుండా ఇంట్లో చిన్నప్పటి నుంచి నువ్వు వేస్ట్ అని పెరిగిన అమ్మాయిని ఫస్ట్ టైం పబ్లిక్ లోంచి గుడ్ రివ్యూస్ వస్తున్నాయి. సో అట్లా నాకు ఎవరైనా పాజిటివ్ మెసేజెస్ పెడితే ఫుల్ హ్యాపీగా రిప్లై ఇచ్చేదాన్ని. అలా సందీప్ మెసేజ్ కి థ్యాంక్ యూ సో మచ్ అంటే, ఇట్లా నేను ఫిల్మ్ చెప్పాడు ఇట్లా అర్జున్ రెడ్డి దాని గురించి చెప్తే, ఓ నైస్ అనుకున్నా. దాని తర్వాత టచ్ లో ఉండు నంబర్ ఎక్స్చేంజ్ చేసుకొని మన మూవీస్ ఉండే చెప్తా అని ఒక మూవీ కూడా మధ్యలో సజెస్ట్ చేస్తారు, అది కూడా చేసిన. But then I never got an opportunity to work with him. I'm looking forward. I wish I could do. But communication తక్కువ. అంటే బేసిక్ గా ఫస్ట్ నేను ఇంట్రోవర్ట్. నేను ఎవరికి ఫోన్లు చేసి నాకు ఛాన్స్ కావాలని అడగడం నాకు రాదు. నేనేం ఆలోచిస్తా అంటే, నిజంగా నేను అర్హత ఉంది నాకు అనుకుంటే వాళ్ళే విలువాలి. అది స్టూపిడిటీ అంటారా ఏమని నాకు తెలియదు. అట్లీస్ట్ హాయ్ హలో పరిచయం చేసుకుంటా. ఇంకా నా వర్క్ చూస్తారు కదా, లెట్ దెమ్ కాల్ అన్నట్టు చూస్తా. బట్ నాకు అడగడం రాదు బేసిక్ గా. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ చాలా పెద్ద డైరెక్టర్ అయిపోయాడు కదా, అట్లాంటి మూవీస్ లో చాలా ఇప్పటికి కూడా అనిపించదా మీకు ఒక్కసారి అడగాలి? ఇప్పుడు నేను సందీప్ అనే విషయమే కాదు, ఏ సినిమాలు తీసుకున్నా
హౌ మచ్ యామ్ ఐ ఎంజాయింగ్ దిస్ క్యారెక్టర్ అనే పాయింట్. ఇప్పుడు నేను చేసిన క్యారెక్టర్‌లో ఫిదా ఓకే. అందరూ గుర్తుపడుతున్నారు. చాలా మంచిగా వైరల్ అయింది. ఐయామ్ హ్యాపీ ఫర్ ఇట్. బట్ ఫిదా సినిమా అని కాదు. ఎన్ని తెలుగు సినిమాలు లాస్ట్ డికేడ్‌లో ఎన్నేళ్ళు గుర్తుపెట్టుకుంటాం. ఫర్ అవును. ఎగ్జాంపుల్ 'గీతాంజలి' సినిమా ఉంది. ఎప్పుడు నేను చిన్నగున్నప్పుడు, నేను లంగోటి ఆ! కట్టుకునే టైంలో వచ్చిన సినిమా. అది ఈ రోజుకి గూడా మాట్లాడుకుంటాం. ఈ రోజుకి గూడా ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ అందరం కూర్చుంటే అందులోంచి నోట్స్ తీసుకుంటాం. ఎమోషన్స్ ఎలా ఉండాలి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే ఒక సినిమా చేస్తే ఇప్పుడు 'కమల్ హాసన్' గారి మూవీస్ తీసుకోండి. అవును. అవి ఇప్పటివి ఎన్ని గావు. డికేడ్స్ అయినా మనం గుర్తుపెట్టుకుంటాం. అలాంటి సబ్జెక్ట్స్ చేయాలని కోరిక. సో, ఐ వాంట్ టు బిలాంగ్ ఇన్ ద ఫిల్మ్ దట్ విల్ బి రిమెంబర్డ్. అంటే ఒక ఆడియన్స్ మీద నేను ఒక పాజిటివ్ ఇంపాక్ట్ జేషిన. ఒక అంటే సి ఇప్పుడు 'సందీప్ వంగ' సినిమాల్లో అట్లాంటివి ఉండేవనా? మీరు అంటే కాంట్రోవర్సీయా ఇది ఇక్కడ? 'సందీప్' సినిమాల్లో ఫీమేల్ క్యారెక్టర్స్ నేను గాదేమో అంటే అనిపిస్తది. అంతే. ఐయామ్ నాట్ దట్ క్యారెక్టర్. ఐ వాస్, ఐ వాస్ 'అర్జున్ రెడ్డి' టైమ్‌లో నేను చాలా నాకు 2 సినిమాలు గూడా 'అర్జున్ రెడ్డి' టైమ్‌లో నాకు సినిమా చాలా నచ్చింది. తర్వాత నేను ఒక వీడియో గూడా జేషిన. నేను నా బాయ్ ఫ్రెండ్‌ని కొట్టినా ఏముంది అందులో? నీ థెరపీకెళ్ళిన తర్వాత అదే అర్థమైంది. అది కాదు అని. సో, లైఫ్ అప్‌గ్రేడ్ అవుతున్నా నేను. అదే. నేను నేర్చుకుంటున్నా లైఫ్. సో, హీల్ అవ్వాలి కానీ మీరు మనందరం. యాక్టర్‌గా ఇంకా మీ ప్రయాణం కొనసాగించాలంటే కొంచెం ఇవన్నీ పక్కన పెట్టాలేమో. అందరూ అనేది నేను ఐయామ్ అడుగుతున్నానా? నాట్ డెస్పరేట్ టు బికమ్ అన్ యాక్ట్రెస్ ఓకే. ఎనీమోర్. ఐయామ్ ఎంజాయింగ్ లివింగ్ మై లైఫ్. ఐయామ్ ఎంజాయింగ్ నాకు ఫైనాన్షియల్ నొప్పొచ్చినా, ఫిజికల్‌గా పెయినొచ్చినా, నేనేం జేస్తున్నా, నా పని నేను ఎంజాయ్ జేస్తున్నా. నడుస్తుంది లైఫ్. సో, నేనేం జేస్తా అనే దానికి నా లైఫ్ నా చేతిలో ఉంటది. నలుగురు చేతిలో పెట్టిన ప్రతిసారి ఆటో ఇమ్యూన్ కండిషన్, ఆ! డిప్రెషన్ ఎక్కువైపోయింది. కాబట్టి నన్ను వాళ్ళ సినిమాలో, వీళ్ళ సినిమాలో తీసుకోవాలన్న కసి లేదు నాకు. ఓకే. నాది నేనేం జేసుకోగలుగుతా నా త్రూ నేను ఆ పని జేస్తాను. ఇప్పుడు ఒక స్టోరీ టెల్లింగ్ సినిమా తీయాలని డైరెక్షన్‌కి గూడా చేసుకుంటున్నారు కదా! నేనొక 12 స్టోరీస్ రాసుకున్నాను. ఆ! ఈ లాంగ్ అంటే సినిమాలో యాక్టింగ్ జేయలేదేమో గానీ స్టోరీస్ అయితే గట్టిగా రాసి పెట్టుకున్నా. బావుంటాయి అన్ని స్టోరీస్. మధ్యలో ఒకటి డైరెక్షన్ కూడా చేసిన డెమోనా ఏదో సాంగ్స్ తీసిన. చేసినట్టున్నారు. కొన్ని ఆ! ఇండిపెండెంట్ వీడియో సాంగ్స్ తీసిన. ఆ! ఆహ్, ఆ డెమోలు సాంగ్స్ ఒక 2 డెమోలు గూడా షూట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు గూడా ఒక డెమో షూట్ చేస్తున్నా. ఇవి వస్తే ఇట్లా మళ్ళా కిక్కేసి మళ్ళా సాలిడ్ ఉరుకుతది ఇంగ బండి. నేనేంటంటే బ్రేక్ తీసుకున్నా. లాంగ్ బ్రేక్స్. సొసైటీని చదువుకున్నా. అన్‌ఎడ్యుకేటెడ్ గదా! ఎమోషనల్లీ. అదే సో, అదే. ఐ హాడ్ టు డూ మై ఎడ్యుకేషన్. ఇగ అది దేవుడు నీకు అంత ఈజీగా ఇయ్య ఎడ్యుకేషన్ కొట్టిస్తా అంటే, సరే చలో భయ్ నువ్వు ఎట్లిస్తే అట్లా అని జెప్పి ఒకవేళ ఇప్పుడు మీకు ఒక పెద్ద డైరెక్టర్ మూవీలో ఛాన్స్ వచ్చింది. రాజమౌళి గాని, సందీప్ రెడ్డి వంగ గాని. అది క్యారెక్టర్ పెద్దగా అంటే మీరు అనుకున్నట్టు 'ఫిదాలో' ఉన్నట్లాంటి రికగ్నైజబుల్ క్యారెక్టర్ కాదు. చేస్తారా? చేయరా? ఇప్పుడు నాకు డబ్బులు అవసరం ఉన్నాయి. అది పేట్రియార్కల్ ఈగోని సాటిస్ఫై చెయ్యని క్యారెక్టర్‌లయితే చేస్తా. ఇప్పుడు హీరో ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు సినిమాలో ముడ్డి మీద కొడితే పడింది హీరోయిన్. ఈ ఆళ్ళు హీరోయిన్‌ని కదా కొట్టేది. సైడ్ క్యారెక్టర్స్ కాదు ఆ కదా! సైడ్ క్యారెక్టర్స్‌ని ఎక్స్‌ప్లాయిట్ చేసేవి గూడా ఉంటాయి గదా! ఓకే. ఓకే. అట్లాంటివి కాకుంటే చేస్తారు. ఐ డోంట్ వాంట్ టు కన్ఫర్మ్ పేట్రియార్కీ అంతే. అదే. అంతే. డోంట్ వాంట్ టు వాలిడేట్ పేట్రియార్కీ అంతే. ఈ మధ్య సుప్రీం కోర్టు కుక్కల మీద యాహ్! ఒక బిల్ పాస్ తీర్పిచ్చింది. చేసింది. బిల్ పాస్ చేయడము. దాన్ని మీరు ఖండించారు. సుప్రీం కోర్ట్ సుప్రీం బిల్ కోర్ట్ మీద ఖండించలేదు. హ్మ్. ఫస్ట్ ఎప్పుడైతే షెల్టర్ హోమ్‌కి పంపియాలన్నారో అప్పుడు హ్మ్. ఖండించా. తర్వాత మళ్ళీ న్యూ ఇప్పుడు కొత్త ఆర్డర్స్ అయితే ఇంకొంచెం అప్‌గ్రేడ్ అవ్వాలి. బట్ మచ్ బెటర్ రిజల్ట్స్ లైక్ అంటే జనరల్‌గా గూడా చూస్తే అంటే మీరు డాగ్ లవర్స్ ఒక ఒకరు ఒకటి మాట్లాడతారు. అది పెద్ద ఇష్యూ అయింది. హ్మ్. పెట్ డాగ్స్ కాకుండా ఉండేవి చాలా అగ్రెసివ్‌గా ఉంటున్నాయి. పెట్ లవర్ కంటే యానిమల్ లవర్ నేను. యానిమల్ లవర్. ఓకే. యానిమల్ లవర్. హ్మ్. నాకు పెట్‌తోని సంబంధం లేదు. ఎక్కడ జంతువు కనిపించినా నేను పోయి కమ్యూనికేట్ చేయడానికి ట్రై ఓకే. చేస్తా. అడవిలో పడేసినా కూడా నేను ట్రై చేస్తా ఫ్రెండ్స్ చేసుకోనీకి. సో, లాస్ట్ ఇయర్ నేను 23లో నేను హిమాలయాస్‌కెళ్ళొచ్చా. అక్కడ గూడా నాకు కొన్ని జంతువులు పరిచయమైనయి. నాకు నా కుక్కతో నేర్చుకున్న విషయం ఏంటంటే, మనం జంతువులతో గూడా కమ్యూనికేట్ చేయొచ్చు. ఓకే. మనకు బేసిక్‌గా ఆ ఎనర్జీస్ ఎలా ఉంటాయి, ఎలా నేర్చుకోవాలనేది ఓన్లీ కుక్కలే నేర్పియగలుగుతాయి. ఆహాహా! సో, కుక్కలు ఆర్ ద బ్యారియర్స్ బిట్వీన్ వైల్డ్ లైఫ్ అండ్ హ్యుమానిటీ. ఓహ్! ఈ రెండిటికి కనెక్షన్ కట్ అయిపోయింది. ఒకప్పుడు ఇవన్నీ గూడా సింక్‌లో ఉండేవాళ్ళం. ఇప్పుడు ఈ కనెక్షన్ కట్ అయిపోవడం వల్ల, ఈ కనెక్షన్ మొత్తానికి తెగకుండా ఉండడానికి ఒక బాధ్యత తీసుకున్నాయి అనిపిస్తది నాకు కుక్కలు. హ్మ్. ఇంట్లో కుక్కలు ఒక లెవెల్, ఆ! స్ట్రీట్‌లో అదే ఉన్నాయి ఒక లెవెల్. స్ట్రీట్ డాగ్స్ సో, విషయంలోనే గదా! ఇంట్లో కుక్కలు స్ట్రీట్ డాగ్స్‌తో ఫ్రెండ్‌షిప్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఇఫ్ యూ ఆర్ ఇంటెలిజెంట్ ఎనఫ్. ఓకే. ఈ స్ట్రీట్ డాగ్స్‌తోని ఫ్రెండ్‌షిప్ చేసుకున్నప్పుడు వైల్డ్ లైఫ్‌తో ఫ్రెండ్‌షిప్ చేయడానికి కనెక్షన్ ఇస్తాయి. సో, ఈ చైన్ కట్ అవ్వకుండా ఉండాలంటే మన చుట్టూ యానిమల్స్ ఉండాలి. హుహుహు. ఎందుకంటే ఇప్పుడు హ్మ్.
న్యాచురల్ కలామిటీస్ అవుతున్నాయి. మీరు చూస్తే ల్యాండ్ స్లైడ్స్ అవుతున్నాయి, హరికేన్స్ వస్తున్నాయి, అన్నీ అవుతున్నాయి. ఇట్లాంటి టైంలో సిటీ మొత్తం మునిగిపోయి మనం పోయి ఫారెస్ట్ లో పడ్డాం అనుకోండి, బతకగలుగుతామా? చెప్పలేం. చెప్పలేం కాదు, అలవాటు బతకలేము. కానప్పుడు బతకలేము. బతకలేము. అవును, నిజమే. మరి ఆ బతకాల్సిన స్కిల్స్ మనకి మినిమం ఉండాలి కదా. అవన్నీ అంటే ఈ ప్రపంచంలో మనం ఇంట్లో ఉండడానికి, ఆఫీస్ లో జాబ్ చేయడానికి పుట్టలేదు కదా. ఈ ప్రపంచం అంతా ఎక్స్ప్లోర్ చేయాలా. ఒకవేళ న్యాచురల్ డిజాస్టర్స్ వస్తే కోపపోయే ఇంటెలిజెన్స్ కూడా కావాలి మనకి. మనం జస్ట్ రోబోట్లు అవ్వడానికి మాత్రమే ఎడ్యుకేట్ అంటే అయ్యి అక్కడ ఈ విషయం ఏంటంటే ఆ స్ట్రీట్ డాగ్స్ దారుణంగా అటాక్ చేయడం అనేది విషయం దే ఆర్ ఇన్ డిఫెన్స్. మనము ఇప్పుడు సైకాలజీలో అబ్యూస్, రియాక్టివ్ అబ్యూస్ 2 ఉంటాయి. మనం అబ్యూస్ చూపియము, ఓన్లీ రియాక్టివ్ అబ్యూస్ చూపిస్తున్నాం. రియాక్టివ్ అబ్యూస్ అంటే అబ్యూస్ కి రియాక్షన్. నేను వచ్చి ఒకటి కొట్టాను అనుకోండి, వాడు రియాక్షన్ లో కొడతాడు ఇంకోటి. వాడు రియాక్షన్ లో కొట్టిన కొట్టుడే చూపిస్తున్నారు కానీ వాడిని కొట్టింది పట్టించుకోవట్లేదు కదా. అంటే ఫస్ట్ యాక్షన్ జరిగితేనే అది జరిగింది అంటారు. మీరు ఇప్పుడు వరకు వైరల్ అయిన అంతే. వీడియోస్ అన్ని. అంతే. సరే, ఈ పెట్ లవర్స్ గురించి కానివ్వండి, ఈ యానిమల్ లవర్స్ గురించి కానివ్వండి, మనం ఎక్కువ టచ్ చేస్తే ఎంత టచ్ చేస్తే అంత వైరల్. అది వైరల్ కంటెంట్ అనుకుంటే Content అది అనుకుంటే జ్ఞానం, అనుకుంటే ఎడ్యుకేషన్, అనుకుంటే Education. ఎడ్యుకేషన్. ఓకే. సరే, మీరు ఒక నటి. మీరు హీరోయిన్ గా కూడా కొన్ని మూవీస్ చేశారు. అంటే క్యారెక్టర్ ఏదైనా మీకు నచ్చితే హీరోయినే కానక్కర్లేదు, చేస్తున్నారు. మీకు బాగా ఇష్టమైన నటుడు ఉన్నారా? కమల్ హాసన్. ఓకే. యాక్టర్ ఉన్నారా ఇలాగా చెయ్యాలి? హీరోయిన్ ఎవరైనా? హీరోలు కాదు కానీ కోట శ్రీనివాసరావు గారు చాలా ఇష్టం. ఓ ఆ, బాబు మోహన్ గారు చాలా ఇష్టం. శ్రీలక్ష్మి గారు చాలా ఇష్టం. ఓ కోవై సరళ గారు అంటే చాలా ఇష్టం. వీళ్ళైతే నేను పిచ్చ ఫ్యాన్స్ వీళ్ళకి. దీస్ ఆర్ లైక్ అమేజింగ్ యాక్టర్స్. ఫుడ్ నేను వెజిటేరియన్. వీగన్ అయ్యే ప్రయత్నంలో, గత కొన్ని సంవత్సరాలుగా వీగన్ అయ్యే ప్రయత్నంలో ఉన్నా. నాది ఎక్కువ బోన్స్ ఇష్యూ కాబట్టి కొంచెం ఒక నెయ్యి ఒకటి సాక్రిఫైస్ చేసే పరిస్థితిలో కొట్టుకుంటున్నా. అదొక్కటి పోతే కంప్లీట్ వీగన్ అయిపోతా. అదర్వైజ్ ఆ నెయ్యి కూడా అట్లీస్ట్ ఐఎమ్ మేకింగ్ షూర్ ఇట్ ఈస్ బీన్ సోర్స్డ్ ఫ్రమ్ నాన్ అబ్యూసివ్ ప్లేసెస్. ఫ్రీ రేంజ్ అంటారు, అంటే యానిమల్ అబ్యూస్ చేయకుండా హెల్దీగా పెరిగిన ప్లేసెస్ నుంచి మాత్రమే ఐ మేక్ షూర్ ఐ గెట్ ఇట్. ఓకే. సో అదొకటి ఉంది. బాగా వంట చేస్తా. లైక్ మీరు ఏ డిష్ అడిగినా చేయగలుగుతా. లైక్ ఆల్ ఓవర్ ద వరల్డ్. లైక్ ఐఎమ్ బిగ్ ఫుడీ. ఓకే. సో మీరు గుర్తుంటే సాక్షిలో కూడా నేను కుకరీ షోతోనే స్టార్ట్ చేశాను. అవును. ఫుడ్ అంటే పిచ్చి, అంటే ఎక్కువ తినను, బట్ వెరైటీ ఆఫ్ ఫుడ్ చేయడం ఇష్టం. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా మీకు? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ హైదరాబాద్ నైట్స్ అనే మూవీ రిలీజ్ కుంది, అందులో కూడా హీరోయిన్ గా చేసిన. మళ్ళీ డెమో షూట్ ప్లాన్ లో ఉన్నా. ఈమె సుబ్బమ్మ ఇదే ఆవిడ కదా అనేది ఒక సినిమా, అది కూడా షూట్ కేర్ ఉంది. ఇంకొన్ని కాన్వర్సేషన్స్ నడుస్తున్నాయి. అండ్ ఆల్ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్. అదే ఇప్పుడు మీరు ఆర్టిస్ట్ వీళ్ళకి ఒకటి ఉంటది కదా, మెంబర్స్ ఉంటారు కదా ఆర్టిస్ట్ అసోసియేషన్స్, అందులో మీరు ఉన్నారా? లేను. అందులో ఉంటే దీని మీద ఫైట్ చేయొచ్చేమో అనుకుంటాను. అసలు అది హెల్దీగా లేదు. ఓకే. ఐ మీన్ ఐఎమ్ నాట్ ఎంజాయింగ్. అంటే మీటింగ్స్ అటెండ్ అయ్యా ఫస్ట్ 2-3 టైమ్స్, కానీ ఐ డోంట్ బిలాంగ్ హియర్ అనిపించింది. సో ఐ డోంట్ వాంట్ టు బికమ్ ద మెంబర్ ఫస్ట్. ఇప్పుడు ఇక్కడ మీరు మలయాళంలో హేమా కమిటీ లాంటిది ఇక్కడ వాయిస్ ఆఫ్ ఉమెన్ అది పెట్టారు కదా మీరు, అందులో ఉన్నాను. ఇప్పుడు ఉందా అది? కానీ ఫంక్షన్ అవుతుంది, అట్లీస్ట్ కొద్ది గొప్ప స్టార్ట్ అయింది. లైక్ పట్టించుకుంటున్నారు, కొంచెం పట్టించుకోవడం స్టార్ట్ చేశారు, వీలైనంత చేస్తున్నారు. హేమా కమిటీ అంత అగ్రెసివ్ గా అయితే జరగట్లేదు. చాలా షేక్ చేసి అలా చేస్తే వేరే షిట్ అది, కానీ అంత జరగట్లేదు. బట్ మీరు అందులో మెంబరా? ఓకే. అంటే ఇష్యూస్ ఏమన్నా తీసుకున్నారా ఇప్పటివరకు? ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ జానీ మాస్టర్ గారి కేసు, దాని తర్వాత అంటే కొన్ని ఇంటర్నల్ గానే సాల్వ్ అయిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్ రాలేదనుకోండి, యాక్టర్స్ అందులో ఇష్యూ రేజ్ చేస్తే వాళ్ళని డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వడం, పేమెంట్స్ అట్లా వచ్చేయడం అలా అవుతున్నాయి. మధ్యలో ఇంకా గాయత్రి భార్గవి అని ఒక యాంకర్ ఉన్నారు. అవునవును. యూట్యూబ్ ఛానల్లో టైటిల్ థంబ్నెయిల్ రాంగ్ గా ఇస్తే అక్కడ అపాలజీస్ చెప్పించి అది చేంజ్ చేపించారు. అలా ఇప్పటివరకు అయితే ఒక 4 కేసెస్ చూసినాను. ఓకే. అంటే మీరు చెప్పినంత సీరియస్ ఇష్యూస్ మీద అయితే పని చేయట్లేదు అంటే ఏమో మరి దాన్ని ఎలా అడ్రస్ చేయాలో కూడా నాకు తెలియట్లేదు. ఓకే. అంటే వస్తున్నారా ఎవరైనా? అంటే ముందుకు రావడం కూడా కష్టమే. అంటే ఇప్పుడు అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ వాంట్ టు బి ఆనెస్ట్ అబౌట్ దిస్. వాయిస్ ఆఫ్ ఉమెన్ గ్రూప్ లో నేను అడ్రస్ చేస్తే తప్ప ఎవరు పట్టించుకోరు, బికాస్ ఎవ్రీబడి ఈస్ బిజీ ఇన్ దర్ ఓన్ లైఫ్. ఇప్పుడు ఏంటంటే వీ వాంట్ టు చేంజ్, వీ వాంట్ టు సీ ద చేంజ్.
అని అగ్రెసివ్ గా ఉన్న వాళ్ళు ఏంటంటే అట్లీస్ట్ నేను సొసైటీలో ఒక రోజు కాదు 10 ఏళ్ల నుంచి వాగుతున్న నోరు నాది. నన్ను కూర్చోబెట్టి పెద్ద మనుషులు ఎవరైతే గ్రూప్ లో ఉన్నారో వాట్ యాజ్ అ విక్టిమ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అండ్ ఇంకా కెరియర్ కోసం కొట్టుకుంటున్న ఒక విక్టిమ్ లాగా నేనేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే నన్ను పిలిచి కూర్చోబెట్టి అడగండి కదా అనేది నా బాధ. సో మధ్యలో ఇలా గాయత్రి భార్గవి గారు కేసు అయినప్పుడు కూడా నేను పెద్ద మెసేజ్ పెట్టిన, నేను నేల నుంచి చూస్తున్నాను అది కూడా ఇలా ఉంది అంటే నాకు ఒక రిప్లై లేదు, ఒక లైక్ లేదు, ఐ అక్నాలెడ్జ్, ఐ ఫీల్ సారీ ఫర్ అది ఏం లేదు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అనే క్వశ్చన్ కూడా ఉంటుంది, బయటికి వెళ్ళిపోదామా అంటే ఇది అవసరం కూడా తెలియాలి కూడా కదా అన్నట్టు. కొన్ని వేదికల్ని వదులుకోలేము అంతే. అంటే అట్లా జస్ట్ ఉంది. వాంట్ టు సీ వాట్స్ హ్యాపెనింగ్. ఇలా అంటే స్టార్ట్ లో అంటే వాయిస్ ఆఫ్ ఉమెన్ స్టార్ట్ అయిన కొత్తలో పాస్ ఫర్ పర్స్పెక్టివ్స్ అనే ఒక సంస్థ, థెరపీ ఇచ్చే సంస్థ, వాళ్ళతో ఫస్ట్ రౌండ్ ఒక 2 సార్లు ఏమో వీడియో గ్రూప్ కాల్ చేసుకొని సైకలాజీగా ఎలా అర్థం చేసుకోవాలి, టర్మ్స్ ఎలా, విక్టిమ్ ఎలా అర్థం చేసుకోవాలి అనే పాయింట్ లో గ్రూప్ డిస్కషన్స్ అయినాయి. నేను అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయినా, చలో అట్లీస్ట్ ఒకరిని ఎంపథైజ్ చేసుకోవాలి. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ ఉంది, క్యాన్సర్ అనే ఎక్స్పీరియన్స్ లేకుండా ఓన్లీ జ్వరం వరకే నొప్పి తెలుసు, క్యాన్సర్ నొప్పి ఎలా ఉంటుందో తెలియదు. ఒక క్యాన్సర్ పేషెంట్ ఎంపథైజ్ చేసుకోవాలంటే అట్లీస్ట్ దాని సబ్జెక్ట్ తెలియాలి. అవును. సో మనకు ఆ సబ్జెక్ట్ తెలియకపోవడం వల్ల ప్రివిలేజెస్ లో ఏమవుతుందంటే తెలీదు, ఆ తెలియకపోవడం వల్ల దాన్ని అడ్రస్ ఎలా చేయాలో కూడా తెలియదు. ఇప్పుడు హేమా కమిటీలో ఏంటంటే పవర్ఫుల్ పొజిషన్స్ లో కూర్చున్న వాళ్ళందరూ కూడా చాలా లైఫ్ చూస్తున్నారు కాబట్టి, వాళ్ళు పెయిన్ చూస్తున్నారు కాబట్టి, ప్రివిలేజెస్ లో లేరు కాబట్టి, దే హ్యావ్ దట్ అంటే సపోర్ట్ సిస్టమ్ ఉంది కాబట్టి వాళ్ళంతా విగరస్ గా ఫోర్స్ గా దే కుడ్ డూ లాట్ ఆఫ్ థింగ్స్. ఇవన్నీ మాట్లాడితే మిమ్మల్ని ఫెమినిస్ట్ అని ముద్ర వేసి వేసుకోండి, ముద్రదేముంది, పక్కన పెట్టడం. ఫెమినిస్ట్ అనేది ఇంకా అది ముద్ర కాదండి, ప్రివిలేజ్ దట్ ప్రివిలేజ్ అంటే ఇంకా ముంజా గింజా ఇవన్నారు, వాటికంటే బెటర్ మీరు అంటే నేను అనేది అట్లా అట్లా వేసి పక్కన పడేస్తారు కదా పడేనండి. నేను అందరి అప్రూవల్ కోసం ఇక్కడ లేను, ఐఎమ్ హియర్. ఇప్పుడు నేను కొన్నేళ్ల కింద క్వశ్చన్స్ తో కొట్టుకుంటున్న టైంలో నాలాంటి వాయిస్ ఉంటే నా 10 ఏళ్ల ట్రామా సేవ్ అయ్యేది. ఓకే, 10 ఏళ్ల ట్రామా నేను ఇంకొకరిని సేవ్ చేస్తున్న వాయిస్. బేసిక్ గా నేను ఇక్కడ జీసస్ ని నేను ఫెమినిస్ట్ అని ట్యాగ్ చేస్తారా ఎవరు ఏమనుకున్నా అనుకోండి, నేను ఏం చేస్తున్నా నాకు తెలుసు, నేను ఎవరికి పనికొస్తున్నానో నాకు తెలుసు, నాకేం పనికొస్తుందో నాకు తెలుసు. అది ఐఎమ్ కూల్. లేబుల్స్ ఏముందండి, వేస్తూనే ఉంటారు. అయితే మీరు లాస్ట్ గా మనం ఎండ్ చేసే ముందు మీ స్పిరిచువల్ జర్నీ గురించి కొంత చెప్పి క్లోజ్ చేయండి. ఈ ట్రామాలో కొట్టుకుంటున్న టైంలో నాకు చచ్చిపోవాలి అని నా వల్ల అవ్వట్లేదు అని నేను డిప్రెషన్ లో కొట్టుకుంటున్న టైంలో పెద్ద మనిషి సందీప్ భయ్య, ఐ విల్ ఆల్వేస్ రెస్పెక్ట్ సందీప్ ఫర్ దిస్. లిటరల్ గా ఇలా లాస్ట్ థ్రెడ్, ఇంకా నేను చచ్చిపోతా అనే పాయింట్ లో డబ్బులు వేసిండు. జస్ట్ హీ సేవ్డ్ మీ ఫ్రమ్ డైయింగ్. సో ఫస్ట్ వెళ్ళి ట్రీట్మెంట్ బెంగళూరులో 1 month అక్కడ ఉన్న తర్వాత అక్కడ కుండలిని అవేకనింగ్ అని చెప్పి ఒక యోగా, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, ఇంకా పంచకర్మ, ఈ ట్రీట్మెంట్ 3 కాంబినేషన్లో మనకి బాడీ డీటాక్స్, క్లెన్స్ ఇవన్నీ చేస్తారనమాట. అంటే మెంటల్లీ, ఫిజికల్లీ అంత బాడీ ఇట్లా సెట్ రైడ్ అయిపోతుంది. ఇంకా బ్రీదింగ్ వర్కౌట్స్ లో ఏమవుతుందంటే స్టోర్డ్ ట్రామాస్ ఉంటాయి కదా, స్టోర్డ్ ఎమోషన్స్, సప్రెస్డ్ ఎమోషన్స్, ఇవన్నీ మనకి పైనుంచి టెయిల్ బోన్ వరకు ఎనర్జీ సెంటర్స్ లో ఇరుక్కుంటాయి. ఓకే. సో ఒక్కొక్క ఇమోషన్ ఒక్కొక్క ప్లేస్ లో ఇరుక్కుంటది. కోపం ఒక దగ్గర, హెల్ప్లెస్నెస్ ఒక దగ్గర, సెక్షువల్ ట్రామా ఒక దగ్గర, ప్రేమ లేకపోవడం ఒక దగ్గర, అలా డిఫరెంట్ పాయింట్స్ లో ఆ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ స్టోర్డ్ ఎనర్జీ మొత్తం బయటికి వస్తుంది. బయటికి వచ్చి 3 days నాన్ స్టాప్ ఏడుస్తున్నా. ఎందుకు ఏడుస్తున్నా నాకు అర్థం కావట్లేదు. ఇదేంటి ఇంతగానం ఏడుపు వస్తుంది. నేను బేసిక్ గా నాకు ఏడుపు వస్తే బాత్రూమ్ లో వెళ్ళి దుప్పడ తప్పేసుకొని ఎవరికి కనిపించకుండా వినిపించకుండా ఏడుస్తా. అలాంటిది అందరం కూడా ఏడ్ చేస్తున్నా, వాట్ ద ఫక్ అని డౌట్ వచ్చి సైకాలజిస్ట్ తో కూర్చుంటే డయాగ్నోస్ కూర్చొని ఫస్ట్ 7 years ఏమైంది లైఫ్ లో, నెక్స్ట్ ఏమైంది అన్నీ అడిగితే నీకు చైల్డ్హుడ్ ట్రామా ఉందమ్మా, నీకు CPTSD ఉంది, నీకు ADHD ఉంది, బార్డర్ లైన్ పర్సనాలిటీ, ఇవన్నీ చెప్పింది. ఇవన్నీ ఏంటరా బాబు అని రీసెర్చ్ చేసుకోవడం స్టార్ట్ చేసి అప్పుడు నాకు గాడ్ పరిచయం అయింది. నాకు అన్ని జవాబులు దొరకడం స్టార్ట్ అయింది. ఓకే. సో గాడ్ ఎక్కడో లేరు, ఎక్కడ ఉన్నారు అంటే కొన్నిసార్లు జవాబులు దొరికినా కూడా అది మనం సమాధానం పరుచుకుంటున్నామా అనే డౌట్ కూడా వస్తుంది. ఇట్స్ అ ప్రాసెస్, ఏదో స్టేజ్ అంతేనా? ఓకే. క్వశ్చన్స్ కి ఇప్పుడు మనం అనుకుంటాం మనం బ్రతకడానికి ఏం కావాలి చెప్పండి. మనం బ్రతకడానికి జీవితంలో 100 years మనం చచ్చేదాకా బ్రతకడానికి వాట్ మేక్స్ us live? పీస్ఫుల్ మైండ్, ఫుడ్ అని అనుకుంటాం. బట్ వాట్ ఐ విల్ టెల్ యూ ఇస్ క్యూరియాసిటీ. మన లైఫ్ లో క్యూరియాసిటీ అనేది లేకపోతే తిన్నా సరే ఏం చేద్దాం ఇప్పుడు అనే బోర్డంలో ఉండిపోతాం. ఇట్ విల్ నాట్ డ్రైవ్ యూ టు లివ్. సో
నా లైఫ్ మొత్తం నన్ను డ్రైవ్ చేసేది క్యూరియాసిటీ. నా క్వెషన్‌లు వస్తూ ఉంటే దానికి ఆన్సర్స్ కావాలి. ఆన్సర్స్ లేకపోతే నేను పడుకోలేను. సో, ఎప్పుడైతే మనకు జవాబులు దొరుకుతుంటాయో, మనకు క్వెషన్స్ రైజ్ అవుతుంటాయో అదే లైఫ్. సో, మనం ఇక్కడ ఎర్త్‌కొచ్చేదంతా గూడా దెబ్బలు తగిలినా, మంచి జరిగినా, ఏం జరిగినా క్వెషన్‌లు, ఆన్సర్‌లు. అది ఎంజాయ్ చేస్తున్నాను నేను లైఫ్‌లో. అంటే మీరు కనిపించే ఇంత బోల్డ్ యాక్ట్రెస్, ఇంత బోల్డ్ మాట్లాడే దాంట్లో మళ్ళీ ఇదొక ఒక డిఫరెంట్ యాంగిల్. నాణానికి బొమ్మ, బొరుసు అని. మీరు ఇప్పటి జనరేషన్ కానియండి, అమ్మాయిలకు కానియండి ఏం చెప్తారు? అంటే ఎలా ఉండాలి అని ఏమన్నా సజెషన్ ఇవ్వగలరా? నాకు అర్థమైన లైఫ్ బట్టి నేనేం చెప్తా అంటే, మనము ఇక్కడ లైఫ్ వచ్చే ముందు చూజ్ చేసుకొని వస్తాం లైఫ్. హుహు. సో, చచ్చేదాకా మనం తప్పించుకోలేం. మనం సూసైడ్ చేసుకున్నా, సూసైడ్ చేసుకోకున్నా, న్యాచురల్ డెత్ వచ్చినా, యాక్సిడెంట్‌లో డెత్ వచ్చినా ఏదైనా సరే ఇట్స్ ఆల్ ప్రీ డిజైన్. సో, ఇప్పుడు మనకు బాధ, భయాలు, కోపాలు అన్నీ ఈ జన్మ వరకే. దాని తర్వాత వేరే ఓకే. స్టోరీ. సో, నేనేమంటా అంటే చచ్చిపోయే ముందు అక్కడి దాకా ఎందుకొచ్చింది? అది ఆలోచించుకోవాలి. మనల్ని ఎవరు ఇబ్బంది పెడుతున్నారో ఫస్ట్ ఆళ్ళని కట్ జేసుకోవాలి. నిన్నుగా ఉండనివ్వట్లేదు అనే వాళ్ళు నీకొద్దు. నువ్వు ఆథెంటిక్‌గా నీ నిజం నువ్వు మాట్లాడగలిగే ఇంట్లో ఉండు. ఆ రిలేషన్‌షిప్‌లో ఉండు. లేదా బయటికొచ్చేయి. నీ ఫ్రీడమ్‌ని ఒకరిని ఇబ్బంది పెట్టని నీ ఫ్రీడమ్‌ని నువ్వు ఎంజాయ్ చెయి. నీ నిజం నువ్వు మాట్లాడు. నీ కోరికలు నువ్వే తీర్చుకో. ఇవి మినిమమ్ నువ్వు చేయగలిగితే అది రెస్పెక్ట్ ఇచ్చే మనిషి వచ్చినప్పుడే నీ జీవితంలోకి రాని. ఫస్ట్ నీ సేఫ్టీ ఇంపార్టెంట్, నీ కోరికలు ఇంపార్టెంట్, నీ ఆశలు ఇంపార్టెంట్. ఇవన్నీ తీరినంక ఇంకొకరు జస్ట్ లివ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఓకే. అసలు చాలా బాగా అంటే ఇప్పటి వాళ్ళకి కావాల్సింది కరెక్ట్‌గా చెప్పారు. థ్యాంక్ యూ గాయత్రి. చాలా ఇప్పటి ఏళ్ళ వాళ్ళకి తర్వాత కావాల్సింది కాదు. ఇది ఎప్పటికైనా కావాల్సిందే. కావాల్సింది. కానీ ఇప్పుడు మాట్లాడే స్కోప్ దొరుకుతుంది. బతకగలిగే ఛాన్స్ దొరుకుతుంది అదే. కాబట్టి అట్‌లీస్ట్ నౌ. అట్‌లీస్ట్ థ్యాంక్ యూ. అసలు 15 ఇయర్స్ తర్వాత కలిసినా గూడా అలాగే ఉండడం అసలు అదొక విచిత్రం. మీరు కూడా అట్లనే ఉన్నారు. నేను మారానులే కొంత లేదు. గాని. నాకైతే అట్లనే ఉన్నారు. మా అంటే జుట్టు షార్ట్ చేసిర్రు. అంతేనా? అప్పుడు జడ లాంగ్ జడ ఉంటుండే. ఉండేది. అవును. సో, మళ్ళీ ముందు ఏమైనా మళ్ళీ ఇట్లాంటి ఇంటర్వ్యూలు చేయాలి. అంటే మీరు అనుకున్న సినిమా డైరెక్షనో లేదంటే ఒక మంచి యాక్టింగో అట్లా ఏదో అయ్యి మంచి ఫేమ్ అవ్వాలి. మళ్ళీ మనం ఇక్కడ కూర్చొని మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఇట్ వెరీ వాస్ సో మచ్. నైస్ టాకింగ్ టు యూ అండ్ ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ కలిసారు. ఆ. మీరంటే నాకు చాలా ఇష్టం అండి. నేను ఎప్పటి నుంచో మిమ్మల్ని ఫాలో అవుతుంటా. అంటే మీరు ఒక ఏమంటారు రెస్పాన్సిబుల్ జర్నలిజం చేస్తారు మీరు. అంటే ఇప్పుడు ఇది ఇంటర్వ్యూలు నార్మల్ అనుకోండి. బట్ నేను ఇంతకు ముందు మీరు రాసిన ఎడిటోరియల్స్ గానీ, అవును. ఆర్టికల్స్ గానీ, మీరు చేసిన వీడియోస్ గానీ నేను చూసా. ఐఎమ్ రెగ్యులర్ సీక్రెట్ ఫాలోవర్ ఫర్ యూ. ఎందుకంటే నాకు మీరంటే ఇష్టం. అదే. థ్యాంక్ యూ సో వెరీ మచ్. హ్యాపీ దట్ మీతో కూర్చొని ఇలా కాన్వర్సేషన్ చేసిన. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.